వారి మీ అమ్మ కడుపులు మాడ ఆపి సావండ్రా. తెల్లారితే చాలు ఈ దండగమారి సన్నాసులు కాకా హోటల్ లారీ గడ్డు కలిపి పెట్టినట్టుగా భయంకరమైన శబ్దాలు చేసి ప్రాణాలు తీసేస్తున్నారు. మా తాతగాడు అలా చేయకపోతే నాకు ఈ కర్మ పట్టేది కాదు. జీవితం వేదవ జిందగీ చండాల్ లైఫ్. చాలా థ్యాంక్స్ రా బ్రహ్మ. చేయబడే శ్రమ తప్పింది. ఏది ఇంకోసారి కొట్టు. నీ థ్యాంక్స్ కంది పొడిలో కలిపి దంచా. నేను కోపంతో రెచ్చిపోతుంటే నీకు వేళకొల కదరా. ఎందుకురా కోపం? ఓరే నీ ఎంకమ్మ ఇంకా ఎందుకంటావేంట్రా? నీ ఇంట్లో పడి వంట పని చేస్తానంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఏమన్నానని పొద్దున్న 4 లేచావు. బాయిల్ మీద బాయిల్ ఇడ్లీలు దింపుతూనే ఉన్నావు. తీరా తినడానికి వచ్చారు 10 ఇడ్లీలు ఉన్నాయి. మిగతా ఇడ్లీలు దాచామని అడగడం తప్ప అడిగిందే లవ్ ఫుడ్ ప్రశ్న ఇంకా ప్రశ్న మీద ప్రశ్నలు వేస్తావు. నీ ఎంకమ్మ అసలు నేను ఎలా కనబడుతున్నానా నీకు? ఇడ్లీలు తద్దన్నం దాచుకుని అమ్ముకునే డకోటా గళ్ళ కనబడుతున్నానా? మా తాతగాడు అలా చేస్తుండకపోతే నాకు ఈ కర్మ పట్టేది కాదురా. మీలాంటి బస్ స్టాండ్ సరికి నా ఇల్లు అద్దెకి ఇవ్వకపోతే నాకు ఈ గతి పట్టి ఉండేది కాదు. అసలే మా కేసు మీద నీ బోడి కేసు ఏంట్రా? ఈ రాయి లాంటి ఇడ్లీ పెట్టి కొట్టాయంటే ముఖం పచ్చడైపోద్ది. ఏంటి నా ఇడ్లీ రాయా? నీ ఉప్మే మాడిపోయిన మట్టి, నీ దోశ చిరిగిపోయిన జాకెట్, నీ పెసర. నీకు నీ ఫుడ్కో నమస్కారం. ముందు లోపలికి వెళ్ళు. సారీ సార్, మా వాడికి కాస్త పిచ్చి. అయితే ఆన్నే ఆడితో పాటు నువ్వు వెంటనే వెళ్ళి పిచ్చి ఆసుపత్రిలో చేరాలి. అంతేగాని నాకు మాత్రం పిచ్చెక్కించకండి. అయినా 6 నెలల నుంచి ఇంటి దగ్గొట్టి నాకు ఈ మధ్యలో దొరవేంటయ్యా? ఇదిగా వెంటనే నా ఇంటి కక్కు. సార్, రాత్రి సరిగ్గా భోంచలేదు. ఇప్పుడు ఇడ్లీ ముక్క తింటుంటే మీరు వచ్చారు. ఏం కక్కమంటారు సార్? సుధాకరు, నేను మాట్లాడుతుంది ఇంటి అద్దె గురించి రాయన, ఫుడ్ గురించి కాదు. అర్థమైంది సార్. పెళ్ళన్నాక తాళి, ఇల్లన్నాక అద్దె కట్టకుండా ఉంటే చాలా అసహ్యంగా ఉంటుంది. మీకు తెలుసు, నేను ప్రెస్ లో ఎడిటర్ని. బాధ్యతగా అందరికీ జీతాలు ఇస్తే గానీ నేను తీసుకోకూడదు. అందుకనే మీ అద్దె రేపు ఎల్లుండో ఓ 10-20 రోజులు ఇచ్చేస్తా. కాఫీ తీసుకోండి సార్. వారనే అమ్మ కడుపు మాడ, నాకు చక్కెర వ్యాధి ఉందని నీకు తెలీదు? తెలుసు సార్. అందుకే మీ చక్కెర వ్యాధి గురించి ఇజ్రాయెల్ నుంచి మందు తెచ్చుకున్నాను. ఇజ్రాయెల్ నుంచి మందా? నిజమే? నిజం సార్. మీ వంశం మీద ఒట్టు. మొన్నే సగం డబ్బు పంపించాను. మిగతా సగం పంపించేస్తే మందు వచ్చేస్తుంది. మరి ఇంకేంటయ్యా, తొందరగా పంపించే. పంపించేయడానికి మరి డబ్బు అదే నేను ఇస్తాను, తొందరగా పంపించేసే. ఏందన్నా పంపించే. నేనే అంత వెధవ పంది సన్నాసి సోంబేరి సుంటను సార్. అవన్నీ ఓకే, అసలు విషయానికి రా. సార్, అచ్చం చచ్చిపోయిన మా బాబాయ్ లాంటి మీ దగ్గర మీ మందు కోసం మీ డబ్బులు తీసుకుంటున్నాను చూడండి. అందుకు ఊరుకోవయ్యా. ఈ మందు కోసం అయితే కాదు కదా. అయితే ఓకే. కాకపోతే ఒక్కటి, 4 రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి మందు నా ఇంటెద్ద నా చేతిలో పడలేదనుకో, మీ చేతులు కొరికేస్తాను. ఈ దేవుడి మీద ఒట్టు. నీ అమ్మ మాడ చేతపడి చేస్తున్నావా ఏంటయా? చేతబడి కనికట్టు ఈ తిండిపోతు వల్ల ఏమవుతుంది సార్? వాడంతే దేవుడి ఫోటో చూస్తే సైజుని బట్టి రెచ్చిపోతా. అయితే ఈ రోగానికి ఇజ్రాయెల్లో మందు లేదా? లేదు సార్. వెంటనే లోకల్ గా భూత వైద్యుని ట్రై చేయండి. పొద్దున్నే 100 లాభం. మరి ఎంత రెచ్చిపోకు, 110 ఖర్చుంది. సరుకులే కొనాలి. అయితే పద, సరుకులు కొనిచ్చి నేను ప్రెస్కి వెళ్తాను. నీ ఎంకమ్మ నా చేతిలో డబ్బులు పెడితే నేను కమిషన్ కొడతానగా. ఏదో బతుకు కరివేపాకులో చేరలాగా అయిపోయింది. మా తాత ఎలా చేసి ఉండకపోతే నాకు ఈ కర్మే పెట్టదు కాదు. నీ ఎంకమ్మ పదరా పద. పడుచుద్దన్నావు రైలు బండి పోతున్నది, ఆహా పోతున్నది. చప్పట్లు కొట్టి నా పెళ్ళని పిలుస్తున్నావు? నీ పచ్చని మొహానికి తాలింపు పెట్ట పిలిచింది నీ పెళ్ళాని కదా. నీ ఎంకమ్మ మరదల్లా ఇంట్లో ఉందా? నన్నే సార్, వాడు మీ ఫ్యామిలీలో బొచ్చు కుక్కతో సహా ఎవరిని పిలవటలేదు. మీ వరండాలో ఉన్న ఆ దేవుడి ఫోటోకి దండం పెట్టుకుంటున్నాడు. చప్పట్లు కొట్టి కౌగిలింతలకు పిలుస్తూ దండం అంటారా? ఏం చేయమంటారు సార్, వాడి టైపే అది. వాడు ఇంతేనా?
నేను చాలా భయపడ్డాను సార్. మీకెందుకు సార్ అంత భయం? సమయానికి ఇంట్లో ఉన్నాను కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే మా ఆవిడ ఇంతో వెళ్ళిపోయేది. ఎందుకు సార్? మా ఆవిడ అదో టైపు. ఓహో, అమ్మో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. morning, sir. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. దేశమంతా ఎడిటర్ అని చెప్పుకుంటున్నాను కదండి. ప్రెస్ లోకి వస్తే పరిస్థితి ఇది. కంపోజర్ని అబ్బా, ఏమిటండి ఈ కంపోజింగ్? వాక్యం అయ్యాక ఫుల్ స్టాప్ పెట్టరా తమరు? ఛా, 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 ఛా. అసలు మీలాంటి వాళ్ళ వల్లే నాలాంటి టాలెంట్ వాళ్ళందరూ దెబ్బ తినిపోతున్నారు. ఫుల్ స్టాప్ పెట్టమంటే కామా పెడతారు, కామా పెట్టమంటే ఫుల్ స్టాప్ గారు పిలుస్తున్నారండి. ఇక్కడ ఒక ఆయన్ని మందలిస్తున్నానని చెప్పు. కుదరదండి, ఉన్న ఫలాన్ని వచ్చేయమన్నారండి. ఏమిటయ్యా నీ గొడవ? చీ, 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 చీ. ఈ దేశంలో టాలెంట్ ఉండడమే పెద్ద తప్పు. అందరూ పిలిచేస్తూ ఉంటారు. అసలు వచ్చి తిడతాను. పద. పొలము కలదు. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏ పొద్దున్న పిల్లి మొహం చూసారా? లేదు, మీ మొహమే చూశాను. ఓహో. కూర్చోకండి. ఏ కుర్చీ బాలేదా? మీ పద్ధతే బాలేదు. ఏమిటిది? మీ అరచేయి ఆహా, గులాబీలు మల్లెలు పాలలో కలబోసి రుబ్బి తయారు చేశాడు బ్రహ్మ. ఏమైంది మేడం దానికి? నేను అడుగుతుంది కాళ్ళు చేతుల గురించి కాదు, మీరు చేసిన ఈ కంపోజింగ్ గురించి. టాలెంట్ ఏ మాత్రం నేను మీలాంటి శుద్ధ మొద్దు ఈ ప్రెస్ లోనే లేడు. మేడం ఐఎమ్ సారీ, ప్లీజ్ ఆ మాట అంటే మాత్రం నేను ఒప్పుకోను. మన గూర్ఖా గోవిందు నాకన్నా చాలా వీకు. ఇంతకీ ఏం తప్పు జరిగింది మేడం? మీరే చూడండి. స్త్రీలకు ప్రత్యేక పొలము గలదు. భలే ఉంది. ఎవడు కంపోజ్ చేశాడు? షట్ అప్. స్త్రీలకు ప్రత్యేక స్థలము కలదని కంపోజ్ చేయమంటే స్త్రీలకు ప్రత్యేక పొలము కలదని కంపోజ్ చేసిన కాకుండా నవ్వుతారా? ఇంకోసారి ఇలాంటి మిస్టేక్ వచ్చిందంటే ఏం చేస్తారో నాకే తెలీదు. మీరు డిస్మిస్ చేయరని మాత్రం నాకు తెలుసు. ఎందుకంటే నేనంటే మీకు అది. ఏంటది? అదంటే ఇది. మీరు చాలా ఓవర్గా మాట్లాడుతున్నారు. అబ్బా, ఇద్దే ఇద్దే. మా బ్రహ్మంగారు కూడా ఎప్పుడు ఇద్దే మాట. నిజంగా నేను ఏం మాట్లాడినా ఓవర్గా ఉంటుందా మేడం? Get out! Okay. Okay. సార్ 421/632/724 ఇల్లు ఇదే కదండి? ఏంటి టెస్టింగ్ చేస్తున్నావా? చదువు రాదనుకున్నావా? అబే అది కాదండి. కనీసం అంకెలు కూడా లెక్క పెట్టలేని కంకి పళ్ళ కనిపిస్తున్నానా? అసలు నేనేం అనలేదండి. ఇంకా ఏమనాలరా? చేతిలో కార్డు ఉంది, గోడ మీద నువ్వు చెప్పిన నెంబర్ ఉంది, ఇంకా మళ్ళీ అడుగుతున్నావు అంటే నీ అంకమ్మ. నువ్వు అసలు ఎవడరా? నువ్వు అసలు సుధాకర్ బాల్యమిత్రుణ్ణి. బాలమిత్ర లేదు, చందమామ లేదు, పాచిపోయిన పులియార్లో ఎండిపోయిన బెండకాయ పత్రం వేసుకొని తిన్నట్టు నువ్వెక్కడ దొరికావురా? నీ పేరేంటి? రాఘవ. రాఘవ. నా పేరేంటో తెలుసా? బ్రహ్మానందం. నా అంత గొప్ప పేరు కదా ఇది. రాఘవ. అప్రాల్ రాఘవ. అయితే ఏంటి? రాఘవ. రాఘ ఒరే రాఘవ, నువ్వా? నేనురా, బూందీ బ్రహ్మానందాన్ని. మన ఇద్దరం కలిసి పెద్దవాడించిపేటలో కంచాగోళీ ఆడుకున్నా గుర్తుందా? 9వ తరగతి చదివేటప్పుడు మున్సిపల్ స్కూల్లో ముసలమ్మ దగ్గర నేను 3 రూపాయలు అప్పు చేసి పారిపోయాను. నిన్ను కట్టేశారు. వదిలిపెట్టారా? అవునులే, వదిలిపెట్టకపోతే ఎలా వస్తావు? ఒరే బాగున్నావా? బతికే ఉన్నావా? ప్రాబ్లమ్స్ లేవు కదమ్మా? అర్జెంట్ గా బాత్రూమ్ ప్రాబ్లం రా, ముందు రూమ్ లోకి వెళ్దాం. రూమ్ కా అంటే మన ఇంటికా? కష్టాలే. ఈ ఇంటి ఓనర్ గాడు 3వ వ్యక్తిని చూశాడంటే కొరివి కారాన్ని కుంకుడు గారసంలో కలిపి తాగినట్టు గంతులేస్తాడు. ఒరే అర్జెంట్ రా. ఓ పని చేయరా, నేను పైకి వెళ్ళి నీళ్ళు తీసుకొస్తాను, నువ్వే. చేచి వద్దులే గాని ఇంటి ఓనర్ చూడకుండా సరాసరి స్ట్రైట్ గా లోపల పరిగెత్తుకెళ్ళి మంచం మీద నల్ల దుప్పటి ఉంటుంది, అదేరా దివిసీమలో తుఫాన్ బాధలకు ఇస్తామని కొట్టేశామే, అక్కడే ఉంది, వెళ్ళు. అలాగే. అంకమ్మ, ఎంత బాగా పరిగెడుతున్నావురా నువ్వు. ఫ్యూచర్ లో నువ్వు పోలీస్ వన్ అవుతావు, దొంగన్న అవుతావు. అమ్మో అబ్బా ఉండరా. ఏంట్రా ఇంత విచిత్రంగా ఎలా పడ్డారు అసలు? నేను గుద్దాను, వాడు పడ్డాడు. అదే కరెక్ట్. అమ్మో రేపట్లో కొట్టుకొచ్చారు. మీ ఇద్దరి కోలాటంతోనే నాకు బీపీ వచ్చేస్తుంటే కొత్తగా ఈడెవర్రా?
చూస్తుంటే మీ ఇద్దరికంటే ఏదవలా ఉన్నాడు. అబ్బేబే రాత్రంతా రైల్లో నించుని ప్రయాణం చేయడం వల్ల వాడు అలా అంటున్నాడు గాని నిజానికి వాడు మాకన్నా చాలా మంచివాడు సార్. మనసు వెన్నండి. అయితే పొయ్యి మీద పెట్టండి, నెయ్యి అయిపోతాడు. కొత్తగా ఒక మనిషి ఎంటర్ అయితే మిమ్మల్ని ఇద్దరిని సెంటర్ లో పెట్టి చెడుగుడాలేస్తానని చెప్పాను లేదా? చెప్పారా? మాతో ఎప్పుడు చెప్పారండి? పెద్ద ఆయన చెప్పే ఉంటారు. ఎప్పుడు చెప్పారు సార్? వారి మీ అమ్మ కడుపుల మాడా, మీ తుమ్మిరి వేషాలు నా దగ్గర సాగవరా. ఈ పర్సన్ ఎందుకు వచ్చాడో కనుక్కుని ఎంటనే బయటికి పంపించండి. అగా అటెక్కడికి? బాత్రూమ్ సార్, ఎందుకో? రాత్రి నుంచి వెళ్ళలేదు సార్. దేశానికి ఏమీ నష్టం లేదు కానీ అసలు వివరంగా చెప్పా. చెప్పరా, షుగర్ మంత్ తీసుకురావడానికి ఇజ్రాయెల్ వెళ్ళబోతున్నది నేనే. వెళ్తూ ఇలా చూడ్డానికి వచ్చినా నిజం చెప్పు, తప్పే ఉంది. ఓహో, ఇజ్రాయెల్ వెళ్తుంది ఇతనేనా? అవును సార్. వాడివా నువ్వు? ఆ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదా. ఏం బాబు, ఇజ్రాయెల్ ఎప్పుడు వెళ్తున్నా? మీరు 5 నిమిషాలు ఓపిక పడితే ముందు బాత్రూమ్కి వెళ్ళి వస్తాను. సార్ వాడి పరిస్థితి మరీ దారుణంగా ఉంది సార్. కాస్త అటో ఇటో ఏంటంటే ఇంట్లో తినాలి కూడా లేదు సార్. వాడిని వదిలేయండి. వెళ్ళు ఇదిగో పని త్వరగా పూర్తి చేసేసుకుని కిందకి రా, నీతో మాట్లాడాలి. అమ్మయ్యా, తుఫాన్ వచ్చి ఆగినట్టుందిరా. ఒరే అసలు ఎప్పుడు గొడవ వచ్చినా నీ వల్లేరా. నేనేం చేశాను? వాడినేమో పరిగెట్టమన్నావు, ఆ ఊపులో వచ్చి నిద్రపోతున్న నన్ను పడేశాడు. ఆ శబ్దం విని ఇంట్లో పరిగెట్టును పైకి వచ్చాడు. పరిగెట్టింది వాడు, పడ్డది నువ్వు, మధ్యలో నాకు లింక్ ఎడతావు ఈ ఎంకమ్మ. అసలు నువ్వే పని చెప్తా చేస్తున్నానగా పిచ్చి రాయాలండి పచ్చి పురుషులు చూస్తున్నావు నువ్వు. అసలు మా తాత. ఆపేయ్. ఇంకా తినద్దు. ఓకే, ఎందుకలా కోపడతావు? ఏంటి రాఘవ, ఏంటి సంగతులు? టెంపరీ ప్రోగ్రామా, పర్మనెంట్ సెటపా? ఏమైందిరా, ఏమైంది? ఒరే సుధాకర్, నా బతిక ఓ పెద్ద ట్రాజడీ సినిమా అయిపోయిందిరా. ట్రాజడీ అంటావు, నవ్వుతావు నీ ఎంకమ్మ. ఒరే నేను నవ్వానంట్రా. ఏడ్చావా? ఏడ్చినట్టే ఉంది కానీ ఆ సౌండ్ మానేసి ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపో. ఒరే మొన్న దీపావళి రోజున గొంతుకు రబ్బర్ బ్యాండ్ బిగించుకుని బావిలో పడ్డట్టు ఆ కీచురు గొంతుకే ఉంటా, తీతురు పెట్టలాగా గట్టిగా ఇస్తావు. అరవలేక కాదురా, అరవకూడదని. రే నాకు తెలుసురా, అరవకుండా ఉంటే టపాసులన్నీ మిగిలిపోతాయి. దాంతో కలిసి ఠామ్ ఠామ్ అని మొత్తం కాల్చి పారేద్దామని నీ ప్లాన్. అంత సీన్ లేదు. నాకు తెలిసిలే మావయ్యా. మరి అన్నగారు అరవలేవు, అరవలేవు. అట్టి అట్టి అలా అరు. ఏయ్, ఈ కొల్లాయప్ప అంటే అల్లా తప్ప కాదురా, రోడ్డు మీదకి వెళ్ళారా? ఎందుకు నాన్న పండుగ రోజు బావని అలా బాధ పెడతావు? నీకెందుకు దరిచుకుంటావా? బావ నాకు కాబోయే భర్త. గౌరవమోయ్, ఆ అనాథ ఎదవా నీ భర్త కొట్టానంటే కోనేట్లా పడతావు. ఆ అలగాదం తెచ్చి ఈ ఇంటి నుండి చేసుకోవడానికి ఈ కొల్లాయప్ప అల్లా తప్పే కాదే. అలాగే పడతాను, ఆస్తి లేని వాడను పడతాను, అంతేకాని ఆ నాదాన్ని మాత్రం అనకు మావయ్య. ఆ మాట వింటేనే అమ్మ గుర్తుకొచ్చి ఏడిపోతుంది మావయ్య. వస్తే ఏడు, ఏడిస్తే పోలీసులేం పట్టుకోరు. అయినా అనాథ అనాథ అనక ఇంకేమంటారా? అసలైనా నేను అనాథను ఎందుకు అవుతాను? నువ్వు కమలా బతికే ఉన్నారుగా. అమ్మా అమ్మా నిన్ను మావయ్య, మావయ్య. 10,000 రూపాయలు ముందుకు నిన్ను ఏం చేసేదా? ఈ శిక్ష నీకు ఒకళ్ళు వేసింది కాదు బావా, నీకు నువ్వే వేసుకున్నావు. కమలా నువ్వు కూడా. అవును బావా, నువ్వు బానిసలా పడుండబట్టే ఆయన ఇలా రాక్షసుల్లో రెచ్చిపోతున్నాడు. నీకు ఈ నరకం తప్పితే వేరే ప్రపంచమే తెలీదా? దానిలో నీకు ఇంత చోటు దొరక్కపోదా? వెళ్ళు, వెళ్ళి కూలో నాలో చేసుకుని 4 డబ్బులు సంపాదించి తీసుకురా. నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను బావా. అయితే ఇంట్లోంచి వెళ్ళిపోమంటావా? ఆహా, కేవలం చపాతీ చేసినంత తేలిగ్గా శబ్దం చేసేసావు. దీన్ని ఎలా నెరవేరుస్తావురా? నీకు వీళ్ళలాగా చదువు లేదు, నాలాగా వర్తు లేదు. ఫుడ్ తినడమే వర్త్ అనుకుంటే వాడి దగ్గర చాలా టాలెంట్ ఉంది. నువ్వేం కంగారు పడకు. ఓహో, ఫోటో పగిలిపోతుంది. నేను పోతామని కాదనమాట. ఇదిరా ఫ్రెండ్షిప్. ఒరేయ్, ఈ ఫోటో చూడు. దీన్ని మీ ఊళ్ళో కూడా ఫోటో అని అంటారా? అరే గమ్మత్తుగా ఉంది. మిగతా సగం ఫోటో ఎదురా స్టూడియో వాడి దగ్గర ఉంది. ఆ మధ్యన రాజాగాడు వచ్చాడు. ఎవరు? మా నాటకాల రాజానా? వాడు వచ్చినప్పుడు ముగ్గురం కలిసి ఫోటో తీయించుకున్నాం. డబ్బులు ఇచ్చి వీడిని ఫోటో తీసుకురారా అంటే
సగం డబ్బులతో ఫుడ్ తినేసి మిగతా సగం స్టూడియో వాడికి ఇచ్చాడు. వాడికి ఎక్కడో కాలింది, ఇది ఇచ్చాడు. ఓరని ఎంకమ్మ, ఆ డబ్బులు నేను తినేలేదు, ఆ పీచు కట్టబడి కొట్టించాడని ఆ రోజే చెప్పాను. అది నేను నమ్మనని కూడా ఆ రోజే చెప్పాను. నువ్వు నమ్మేదేంట్రా? ఆ రాజాగాడే నమ్మేశాడు. కావలిస్తే వాడిని అడుగు. వాడు ఇక్కడ లేడు కదరా. లేడు కాబట్టి చెప్పావా, ఉంటే ఎందుకు చెబుతాం? పాపం రాజా వీ టైప్ కాదు రోయ్, చాలా మంచోడు. ఏం చేస్తున్నాడు? నేను ఓ మండలాధ్యక్షుడిగా చెప్పేది ఏంటంటే, రాజా తన బాగా డాన్స్ కట్టాడు, పాట కూడా బాగానే అల్లుకున్నాడు. తమ్ముడు నటనకి మెచ్చి ఈ ఎండి కప్పుని బహుమతిగా ఇస్తున్నాను. ఈ కప్పుని తన ఇంటి కప్పుగా భావించి చిరకాలం దాన్ని చూసుకుంటూ చూసుకుంటూ ఉండాలని నేను మనసారా కోరుకుంటున్నాను. ఇక మీ చప్పట్లకి శాంతిస్తున్నాను, కొట్టుకోండి. కొట్టండి సార్. అందరికీ నమస్కారం. మన మండలాధ్యక్షుడు అన్నగారు ఇచ్చిన ఈ వెండి కప్పుని బంగారు కప్పుగా భావించి జీవితాంతం ఇది అద్దాల బీరోలో ఉండేలా చూసుకుంటాను. అది నా బాధ్యత, నా ధర్మం. నువ్వు దొంగోడమైనా సంతోషిస్తానేమో కానీ ఇలా నాటకాలు రాయడమైతే మాత్రం భరించలేదు. నీకు తెలుసు, నీ తాత, నాన్న, అమ్మ అందరూ ఈ రంగు పిచ్చిల పడే నాశనం అయిపోయారు. ఈ నాటకాల కోసం ఎకరాలు హారతి కర్పూరలాగా హరించేసి ఈనాడు పూట గతలేని స్థితికి వచ్చాం. వద్దురా వద్దు. ఆ వేషాల మోసులో, ఆ చప్పట్ల మాయలో పడి నీ బతుకు కూడా బుగ్గిపాలు చేసుకోకురా. నిన్ను బియ్యేదాకా చదివించాను. ఏదో ఒక ఉద్యోగం చూసుకో. అది నీ వల్ల కాకపోతే నేను ఎక్కడైనా బిచ్చమెత్తైనా సరే నిన్ను పోషిస్తానురా. అంతేకాని బతకడానికి పనికిరాని ఆ నాటకాల జోలికి మాత్రం వెళ్ళకురా. ఒరేయ్, ఇంకోసారి నువ్వు స్టేజీ ఎక్కి నాటకం ఆడేమో ఆ స్టేజీ మీద నేను ఊరిపోసుకుంటాను. అమ్మా, అంత మాటలకు చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాక, గచ్చిత్తరం లేక ఈ నాటకాలు ఆడుతున్నానే. అది నన్ను ఇన్నాళ్లు నిన్ను పోషించాలన్న బాధ్యత తప్ప రంగు పెంచుతా కాదే. అలాగే రేపటి నుంచి ఈ నాటకాలు ఆడడం మానేస్తాను. హైదరాబాద్ వెళ్ళి ఏదో ఉద్యోగం ఎలాగో అలా వెతుక్కుంటాను. ఇదిగో నిన్నేనయ్యా, సామాన్ లోపల తీసుకురా. ఏమిటయ్యా ఆ ఫేస్ ఏమిటి? సిటీ బస్ లోంచి రిక్షా కింద పడ్డట్ట ఎక్స్ప్రెషన్ ఏమిటయ్యా? ఓహో, కూలీ మాట్లాడలేదనా? ₹2 ఇస్తాలే, పద పద. ఇక్కడ కాదయ్యా, లోపల పెట్ట. వారిని లోపల పెట్ట. తిరిగిపోతున్నాయా బాబు? అవతల్ని ఏ ముక్కలే ఎరగబోతుంటే ఈ సూట్ కేసు ఎరగడంలో తప్పే ఉందిరా. రానా? నేనెవరు అనుకుంటున్నావు? మిస్టర్ రాజేశ్వరరావు, స్టేజ్ ఆర్టిస్ట్ కమ్ సింగర్. బాత్రూమ్ కమ్ లెట్. నువ్వెవడైతే నాకేట్రా బేవర్ చదవా. వారిని అమ్మ కడుపు మాడా. నేను ఈ కొంపకి నన్నే కూలోని చేసి నా చేతిలోనే కూలీ పెడతావా? చూడు, నిన్ను నీ తాలూకా జిల్లా వాళ్ళందరినీ కలిపి కైమా కొట్టి కాకా హోటల్ అమ్ముకోకపోతే నా పేరు గోరోజనాల గరుడాచరమే కాదు. ఇప్పుడు చెప్పరా, నీ డీటెయిల్స్ ఏంటి చెప్పు. ఎందుకు వచ్చినట్టు? అది కాదు, మా ఫ్రెండ్ ఇక్కడ ఉన్నాడండి. ఫ్రెండా? అయితే ఆ పైనుండే పింజారీ పీరుగా సుధాకర్ గాడేనా? సుధాకర్ పీరుగులోనే ఉండేవాడు కానండి, వాడు ఇంటి పేరు పింజారు కాదండి. ఏనా జోకులు వేస్తున్నావా? ఏమయ్యా, నీ ఫ్రెండ్స్ అంతా ఒకటే టైపా? జాతి రత్నాలు లాంటి ఎందుకు పనికిరాని సన్నాసులతో తప్ప నీకు స్నేహం హచ్చిరాదా? సార్, మీరు ఎవరిని తిడుతున్నారు? ఎవరినా? ఆ ఎదురుకుండా ఉన్న రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లే. ఆయన సార్ తిట్టాలి సార్, పని నేను తిడతాను. చెప్పా, నీకు ఈ లఫంగి గారితో ఏ మాత్రమైనా సంబంధ బాంధవ్యాలుంటే ఏంటనే చెప్పు.
ఎక్కడికెక్కడ నేను ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాను. ఆ అది అగా ఇవాళ కొట్టాలి. అలాగే నన్ను ఊరే లఫంగి అండం కాకుండా కొడతానంటావా? ఏమిటో సుధాకర్, నీ ముందే నీ ఫ్రెండ్ పట్టుకుని లఫంగి కొడతానంటుంటే నువ్వు ఊరుకోకుండా ఎవడ్రా నీకు స్నేహితుడు? ఎవడ్రా నీకు స్నేహితుడు? అసలు నీకు నాకు నయా పైసా పరిచయం కూడా లేదు. మనిద్దరం కలిసి కనీసం సిటీ బస్ లో కూడా ప్రయాణం చేయలేదు. నీకు నేను స్నేహితున్నా? పోరా బయటికి, పోరా బయటికి. గుద్దాలంటే గిద్దడు మీరే కక్కుతావు. నీ ఫ్రెండ్ కంట్రా లేదు. నీకు నాకు నయా పైసా పరిచయం లేదా? లేదు. నువ్వు నేను కలిసి సిటీ బస్ లో ప్రయాణం చేయలేదు. అసలు నువ్వు మనిషి నా కడుపు మాడా, నన్ను నువ్వు బ్రోకర్ లోపలంటావు, నౌకరంటావరా? ఏల్రా ఇలా నిన్ను అమ్మాయ్యా, తాషుడు లోపలికి వెళ్ళిపోయాడు. చెప్పరా, ఎలా ఉన్నావు? ఏమిటి? పెద్ద పువ్వులా ఉన్నాను. అసలు నీ అంత మిత్రత్వం ఇరాక్ లో కూడా ఉండరా? అది కదరా. ఏది కాదు ఆ వెలవ ముందు నన్ను కాకేకలా తీసేసి నీ పారపడి నోటితో నన్ను ఇష్టం వచ్చినట్టు తిట్టేసి నన్ను పప్పిషేమం చేసేసి ఇప్పుడేమో పరామర్శిస్తున్నావా? ఐఎమ్ సారీ రా, ఐఎమ్ రియల్లీ సారీ. ఐ అండర్స్టాండ్ యువర్ ఫీలింగ్స్. కానీ ఇక్కడ పరిస్థితులు చాలా విచిత్రమైనవి. ఆ త్రాష్టుడు ఇంటి ఓనరు, మనుషులంటే పడదు. ఏ జూలో ఉద్యోగం చేస్తున్నాడా? అదిలే, రిటైర్డ్ కానిస్టేబుల్. సర్లే, రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం. పద. త్వరగా పద. ఇటు కాదు, ఇంకెటు? అటు అటు. పద చెప్తాను. ఇప్పుడు ఈ బండరాళ్ళ మీదకెక్కి ఆ వాటర్ పైప్ పట్టుకుని పైకి పాకి ఆ స్లాబ్ మీద డేకి కిటికీలోంచి దూకే అదే మన ఇంద్రభవనం. ఏరా, నీ కంటికి నేనేమన్నా సర్కస్ లో బఫూన్ లా సినిమాలో డ్యూప్ లా కనిపిస్తున్నానా? నీకు చనువిస్తే నన్ను తీగల మీద కూడా పాకమైనట్టున్నావు. నా వల్ల కాదు. అయితే బస్ స్టాండ్ పద. ఎందుకు? తిరుగుటప్ప. అమ్మో, ఉద్యోగం లేకుండా ఊరెళ్తే మా బామ్మ చంపేస్తుందిరా. మరి వేరే దారి లేదే. అందుకే సాహసం చేర డింబక. దొండకాయ కూర, దోసకాయ పచ్చడి, టమాటో, తోటకూర పప్పు. అబ్బు, వీళ్ళ మొహాలకి ఇవి కూడా ఎందుకులే, ఇది తినేస్తే కదా వీళ్ళు. టమాటో పప్పు ఇది దాచేస్తా, చారేసుకు లాగించేస్తారు వీళ్ళు. నేను రాజాని. నువ్వా? ఎన్నాళ్ళకి కనిపించావురా? మేమందరం కలిసి ఉన్నావు, నువ్వు ఒక్కడే మిస్ అయ్యావు. రారా, కమాన్ కమాన్ రారా. నువ్వు లేకపోతే లైఫ్ అంతా డల్ గా డిమ్ గా సద్దన్నంలో పెరిగేసుకుతున్నట్టుంది. ఇదిగో మనాళ్ళు. నువ్వెప్పుడు వచ్చావురా? రా కూర్చో. ఏమిటి సంగతులు? బాగున్నావు కదా? బాగుంటే కిటికీలోంచి ఎందుకు దూకుతాను రా? పరిస్థితి అంతా పాతాళ భైరవైపోయింది. ఉద్యోగ ప్రయత్నంలో ఇక్కడికి వచ్చి పడ్డాను. ఉద్యోగ ప్రయత్నమా? ఈ సిటీలో ఉద్యోగం కోసం తిరగటం కంటే టికెట్ కొనుక్కుని లాటరీ కోసం ప్రయత్నం చేయడం మంచిది. కంకరాళ్ళ మీద రోడ్ లాగా ఏంటా నవ్వు? ఇంట్లో ఉన్న పైకి వచ్చాడంటే కొంప ములుగుతుంది. నీ అంకమ్మ మనసారా నవ్వుకోవడానికి కూడా వీల్లేదురా. అసలు తప్పు నీది కాదురా. మా తాత అలా చేసుకుంటూ నాకు ఈ కర్మ పట్టేది కాదు. మీ తాతయ్య ఏం చేశాడ్రా? ఏం చేశాడా? ఏ బిర్లాలాగో బిజినెస్ చేస్తున్నట్టయితే మన పొజిషన్ మైసూరు మహారాజాలో ఉండేది. వాడేమో రేషన్ షాప్ లో గుమస్తా చేసి చచ్చాడు. నేనేమో ఈ కొంపలో సర్వర్, జీతం లేని సర్వర్ అయిపోయాను. వారిని మా తాత బాబర్ అయి ఉంటే నేను అక్బర్ అయ్యేవాడిని అని ఫీల్ అయ్యే మొదటి వాడిని నిన్నే చూశాను రా. ఒరేయ్, వాడి సంగతి వదిలేరా. ఉద్యోగం అంటున్నావు, ఏమన్నా రికమెండేషన్ లెటర్ తీసుకొచ్చావరా? నేను స్ట్రాంగ్ బేస్మెంట్ లేదే బరిలోకి దూకనరా. ఓహో, మా ఊరు మండలాధ్యక్షుడు. ఏమధ్యక్షుడు? మండలాధ్యక్షుడు. ఓహో, మండలానా? నాకు వేరే టైప్ లో ఏర్పడిందిలే. స్ట్రాంగ్ రికమెండేషన్ లెటర్ ఇచ్చాడ్రా. శభాష్, అయితే నీకు ఉద్యోగం ఖాయం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ఏమిటా ఇది? రికమెండేషన్ లెటరా లేక నీ సన్మాన పత్రమా? గాడిద గుడ్డులో నాటకాలేసి నువ్వు పొందిన కప్పులు చెప్పల గురించి ఇందులో ఎందుకు? మండలాధ్యక్షుడు గారికి నేనంటే మంచి గురి సార్. ఏడ్చాడు. ఆ వెతకు గురులు విలువిద్యలు కూడా ఉన్నాయేంటి? మీరు మంచి ఫ్రెండ్స్ కదా సార్. గాడిద గుడ్డు, చిన్నప్పుడు ఏదో ఎదురులో ఉండేవాళ్ళం, శ్మశానంలో ఆడుకునేవాళ్ళం. శ్మశానంలో ఆడుకునేవాళ్ళ సార్? ఏమాట సార్? గాడిద గుడ్డు. ఓ, అదొక టైప్ ఆట సార్. షటప్. నీ గెటప్ బాగానే ఉంది కానీ నీ టాకింగ్ చూస్తే మాత్రం నీకు ఉద్యోగం ఇవ్వాలని ఆశ చచ్చిపోతున్నాయా? సార్ అంత మాట అనకండి సార్, నా దీపం మారిపోతుంది. చిచి, ఆడవాళ్ళగా దీపం ఆరిపోతుంది, మాంగళ్యం దిగిపోతుంది అంటే అసహ్యంగా. వెళ్ళు, జనానికి అడ్డం లేకుండా పక్క నుంచో. లేడీస్ ఎవరు రాకపోతే ఉద్యోగం నీకే ఇస్తా. లేడీస్ ఎవరు రాకపోతే బాగుంటుంది కదా సార్? నీకు బాగానే ఉంటుంది, నాకు బాగుంటుంది. వెళ్ళు. ఏమండి, కొనడానికి వచ్చారండి? ఏ అమ్ముకోవడానికి వచ్చిందా కనబడుతున్నానా? నాకు వచ్చినే రంగులే. ఏమండి, మీరు ఇక్కడ ఉద్యోగం చేయడానికి వచ్చారండి? రిటైర్ అయి 10 సంవత్సరాలు అయింది. ఈ గంటకి ఇంకా కొరిపెల్లా కనిపిస్తున్నానా?
అది పాయింటే, ఇంకెవరిని అడగకూడదు. ప్రొపరేటర్ గారు ఉన్నారండి? మీరు ఉన్నారు, వెళ్ళండి. థ్యాంక్స్. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఓనర్ గారికి చుట్టాలండి? కాదు, ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చాను. ఐసి. ఏమండి? ఏమైందండి? ఏం అవ్వకూడదనే. ఒకసారి పక్కొస్తారా? వాట్ యు మీన్? ఐ మీన్ ఏం లేదండి. మేడం ప్లీజ్, మీకు అమ్మా నాన్న లేకపోవడాలు, రోగాలతో బాధపడుతూ రేపో మాపో పోవడానికి సిద్ధంగా ఉన్న బామ్మ ఉండాలు, బిఏ పాస్ అయ్యి 5 ఏళ్ళైనా ఉద్యోగం దొరక్క ఫుడ్ ప్రాబ్లంతో తిరగడాలు, ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయండి? ఇంత దరిద్రమైన సమస్యలు నాకు లేవు. ఇంతకన్నా దరిద్రమైన సమస్యలు నాకెన్నో ఉన్నాయండి. లోపలికి వెళితే మీకు ఉద్యోగం వస్తుంది, నాకు నాకు ఉరితాడు మిగులుతుంది. అవునండి, నా పరిస్థితి చాలా వరస్ట్గా ఉంది. దయ ఉంచి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే నేను ఉద్యోగంలో సెటిల్ అయిపోతాను. ప్లీజ్ నన్ను మీలో చూసుకుని, చచ్చా నా పరిస్థితిని అర్థం చేసుకుని. ఏమా, నువ్వు ఉద్యోగం కోసం వచ్చావా? కాదండి, కర్చీఫ్ కొనడానికి వచ్చాను. ఏంటో నీ పేరేంటి? నా పేరు సార్? కాదు, నా పేరు. ఐడియా లేదు సార్. షటప్, నేను అడిగింది నీ పేరు. నా పేరు అండి నిమ్మగడ్డ రాజేశ్వరరావు అండి. రాజేశ్వరరావు ఏంటి? శ్రీశ్వరలాగా రాజాని పిలుస్తాను. Yes, sir. ఈ పూట వచ్చి ఉద్యోగం జాయిన్ అవ్వు. సార్ అంత పెద్దగా వద్దు. థ్యాంక్ యూ. సుధాకర్, లోపల ఏం ఎక్కుతున్నావయ్యా? అదే నేనయ్యా, ఇంట్లో గరులాచాన్ని. అమ్మో, ఇంటి వాళ్ళు సత్యాలు. ఒరే రాజా, రాజా, రా. ఒరేయ్, రాఘవ, వీడు లోపల తీశాడు. అట్లే. ఏంట్రా? వాడే కదా మాట్లాడరా, మేనేజ్ చేస్తాను ఉండు. ఒరేయ్, రాఘవ, ఉండదు. అది కాదు. లోపల ఏం చేస్తున్నారయ్యా? ఎంత పూటాలి తలుపు? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటంట? ఏం లేవడా? లేవను. అయితే పడుకో. సుధాకర్, 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 సుధాకర్. ఏయ్, ఇంకా నువ్వు ఇప్పుడే ఇప్పుడే వచ్చా. జస్ట్ సుధాకర్ ఉన్నాడండి. మళ్ళీ నువ్వు ఎందుకు వచ్చావు? జస్ట్ చూశాడు బాబాయ్. చూసావుగా, ఇంకా బా. అసలు వాడు మీకోసం వచ్చాడు సార్. ఎందుకుటా? నిన్న మిగిలిపోయిన కొట్టుడు కార్యక్రమం పూర్తి కాలేదా? ఒకసారి నేను చూస్తే అలాంటిదే సార్. అసలు మీలాంటి పెద్దవాళ్ళ దగ్గర నుంచి దెబ్బలు తింటాం నాలాంటి కుర్రకారికి ఆశీర్వాదం లాంటిది కదా సార్. అసలు ఎందుకో మీలాంటి వయసున్న వాళ్ళు చూస్తే నాకు ఒకలాంటి ఇది సార్. ఏమంటారు? నోరు మూసుగామంటాను. ఓ, I see. ఏమయ్యా సుధాకర్, ఎప్పటికే 2 రోజులు అయిపోయింది. ఆ ఇజ్రాయల్ సంగతి ఏంటి? ఇజ్రాయల్ నేనే సార్. మా తండ్రి పేరే గ్యాబ్రియల్. మీ తాత పేరు డానియల్. కరెక్ట్. వారిని అమ్మ కడుపు మాడా, నీ కుక్క సోది కబుర్లు నాకెందుకురా? ఇజ్రాయెల్ అనేది ఒక ఊరని, ఆ ఊళ్ళో చక్కెర వ్యాధికి మందు దొరుకుతుందని, ఆ విషయం ఈ విధం నాతో చెప్పాడని, ఏమీ తెలియకుండా అనవసరంగా ఈ మ్యాటర్లో నువ్వు ఇంటర్ఫీర్ అవుతున్నావని నాకు బాగా తెలుసు. నువ్వు మూసుకో, నువ్వు తెరు. ఏమయ్యా సుధాకర్, ఆ ఇజ్రాయెల్ మాట అని చెప్పు. అసలు ఇజ్రాయల్ నిన్నే ఉత్తరం వచ్చింది సార్. అక్కడి నుంచి ఓడలో బయలుదేరింది. ఓడ ఎక్కడా మునిగిపోకుండా ఉంటే వెంటనే వచ్చేస్తుంది. చూడు సుధాకర్, 2 రోజుల్లో ఇజ్రాయెల్ నుంచి చక్కెర మంది వచ్చి నా చేతుల్లో పడకపోయిందా, మీ అమ్మ కడుపులు మాడ మిమ్మల్ని అందరినీ గోలి ఖైలేస్తాను. జాగ్రత్త. అసలు నీకు ఇజ్రాయెల్ గురించి ఏం తెలుసు అని అడ్డంగా నేను సపోర్ట్ చేద్దామని. నీ స్టోరీ వేరు, నా స్టోరీ వేరు. చూడు, ఇంకెప్పుడు విషయం తెలియకుండా అనవసరంగా ఓవర్ యాక్ట్ చేయకు. హలో, ఐ లవ్ యూ. ఏమిటి? పౌడర్ మేడం, పోయినసారి వాడారు కదా, ఎలా ఉంది? నాకు నచ్చింది అనుకోండి, కానీ మా వాడికి నచ్చలేదు. ఓ ఎలా నచ్చుతుందండి? ఇది లేడీ స్పెషల్. మీ వారికి రొమాన్స్ ఇవ్వండి. రొమాన్సా? ఇది మగవాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారు చేయబడ్డ పౌడర్ మేడం. దీని త్వరలో గవర్నమెంట్ బ్యాన్ చేయబోతుంది మేడం. ఎందుకు? ఇది వాడడం వల్ల ఫ్యామిలీ ప్లానింగ్ కంట్రోల్ తప్పుతుందట. ఓ, అయితే నాకు ఒకటి ఇవ్వండి. ఇస్తారండి? నాకు అరడే ఇవ్వండి. నాకు 2 ఇవ్వండి. ఏమండి, 5 తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారండి? కుర్రవాడు చాలా బాగా సేల్స్ చేస్తున్నాడే. ఇలాంటి వాడు మన చేతి కింద ఉంటే కాళ్ళకు అడ్డం పడతారు సార్. నువ్వు నోర్మై. పెళ్లికెళ్లే ముందు పిల్లిలా, అన్నం తినేటప్పుడు ఎక్కిళ్ళ నువ్వు ఒడ్డు పడుతున్నావు సిన్లా. తప్ప ఇతని గురించి కొంచెం డీప్ గా ఆలోచించాలి. స్వప్న, హలో. నా ఫుడ్ దేవత, గుడ్ మార్నింగ్.
నా పేరు ఫుడ్ దేవత కాదు, స్వప్న. నాకు మాత్రం మీరు ఫుడ్ దేవతే. ఎందుకంటే ఆ రోజు మీరు అలా వెళ్ళుండకపోతే ఇవాళ నేను ఇలా ఉద్యోగంలో ఉండేవాడే కాను. అసలు మీ ఫోటో ఒకటి అడిగి తీసుకుని రోజు దానికి దండం పెట్టుకుని కానీ కుమ్మం దాటకూడదని నాలో ఒక కాంక్ష. కాంక్ష అంటే ఏంటండి? కాంక్ష అంటే కోరిక, తపన, తండ్ర, పాండ్ర. సారీ, ఆవేశంలో తెలియకుండా పెద్ద పదం వాడేశాను కదండి. కావాలంటే రేపు డిక్షనరీ చూసి చెప్తాను. అక్కర్లేదు, నాకు ఐటెక్స్ కార్డ్కి ఇవ్వండి. వద్దండి, మీ కంటికి కాటు కంటే ఐబ్రో పెన్సిల్ చాలా బాగుంటుందండి. ఏమిటండి అలా చూస్తున్నారు? నేనేమన్నా ఓవర్ గా మాట్లాడుస్తున్నానా? ఐబ్రో పెన్సిల్ ఇవ్వండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ కింద దిగితే పెదాలు, వాటికి కిస్మి. కరెక్ట్, కిస్మి. ఏమిటి మీరనేది? అదే కిస్మి లిప్స్టిక్ ఇమ్మంటారా అని. ఇవ్వండి. ఏమిటి? కిస్ మీ. మీరు మాట్లాడుతుంది లిప్స్టిక్ గురించే కదండి? మీరు చెప్తోంది లిప్స్టిక్ గురించి కదా? టాపిక్ మొదలైంది లిప్స్టిక్ మీదే. మధ్యలో వద్దులేండి. ఇక పెదాల నుంచి కిందకి దిగితే దిగద్దు, బిల్ ఇవ్వండి. ఓకే. మీ డ్రామా ఆర్టిస్ట్, సినిమా ఆర్టిస్ట్ అయితే చాలా బాగుండేదండి. ఎందుకు? ఇవన్నీ త్వరగా వాడేసి రోజు ఇక్కడికి వచ్చేవాడు. నాకు చాలా హ్యాపీగా ఉండేది. నేను రోజు వస్తే మీకు హ్యాపీనా? పూటకోసారి వస్తే చాలా హ్యాపీ. అయితే వెంటనే వెళ్ళి మీ ప్రొపరేటర్ ఉద్యోగం అడుగుతాను. వద్దండి, నన్ను తీసేస్తారు. పోనీ పని చేయండి, సండే వస్తారా? ఇక్కడికా? ఇక్కడికే రావచ్చు, కానీ సండే షాప్స్ ఎలా ఉంటుంది కదండి. పార్క్ వస్తారా? సీజ్ ఫైర్ మంటలార్పడానికి. ఓవర్గా మాట్లాడానా? సార్, అయ్యగారు పిలుస్తున్నారు సార్. వస్తున్నా. పిలిచారు సార్? చూడు మిస్టర్ రాజా, ఏం చూడమంటారు సార్? గాడిద గుడ్డు. నేనేదో డైలాగ్ ఓత కోసం చూడని వాడాను, దానికి కూడా రిప్లై ఇవ్వాలా? నోరు మూసుకొని నేను చెప్పింది విను. చెప్పండి సార్. రేపు సండే. సండే రేపు కాదు సార్, ఎల్లుండి. గాడిద గుడ్డు, మాట వరుస రేపు అన్నాను. నా ఇష్టం, నీకు అభ్యంతరం అయితే ఉద్యోగం మారి. అబే, నాకు నయా పైసా అభ్యంతరం లేదు సార్. మీరు ప్రతి మాట ముందు రేపు చేర్చి మాట్లాడినా నా సైడ్ నుంచి ఓకే సార్. చెప్పండి. గాడిద గుడ్డు, ఏం చెప్పమంటావు? చెప్పాల్సింది మర్చిపోయినా. గుర్తొచ్చింది. రేపు సండే. ఓకే, సండే. ఎల్లుండి సండే నువ్వు మా ఇంటికి రా. ఏ టైంలో సార్? భోజనాల టైంలో. ఎందుకు సార్? మేం భోజనాలు చేసిన తర్వాత ఎంగిలాకులు ఎత్తేయడానికి. అరిటాకులో ఇస్తరాకులా సార్? తామరాకులు. ఈ రోజుల్లో కూడా దొరుకుతున్నాయా సార్? ఓరే నాయన, నన్ను చంపగరా. నాకింతవరకు బీపీ లేదు, నీ దెబ్బతో వచ్చేట్టుంది. సార్, నా వల్ల నువ్వు మాట్లాడకు. రేపో ఎల్లుండో ఎప్పుడైతే అప్పుడు ఆదివారం రోజు మాత్రం లంచ్కి మా ఇంటికి రా. ఆదివారం మళ్ళీ నువ్వు ఎత్తకో, వెళ్ళు. గుడ్ మార్నింగ్ మేడం. కొత్త స్మార్ట్ గా ఉన్నానా? నన్ను చూస్తుంటే మీకేమనిపిస్తుంది? కళ్ళ జోడు పెట్టుకుంటే మీరు చాలా అందంగా ఉన్నారని అనిపిస్తుంది. షటప్, నేను చాలా కోపంగా ఉన్నాను. ఓహో, అందుకే కాబోలు మేడం మీరు ఇంకా అందంగా కనిపిస్తున్నారు. యు రాస్కల్. సారీ. పర్వాలేదు, ప్రొసీడ్. నేను లేట్ గా వచ్చాను కనుక మీరు తిడుతున్నారు. ఆ లేటు కారణం ఏంటో తెలిసి మీరు తిట్టరుగా. ఏం లేదు మేడం, నా సైకిల్ పంచర్ అయింది. షాప్ కి తీసుకెళ్లాను. షాప్ పంచర్ టైర్ కి వైపోయి పంచర్ ట్యూబ్ కి వైపోయి టైర్. మిస్టర్ సుధాకర్, ఎస్ మేడం. నేను అసలు మిమ్మల్ని ఇక్కడ పిలిచింది మీ టైర్లు, ట్యూబ్లు, పంచర్ల కోసం కాదు. మరి ఎందుకు పిలిచారు? మిస్టర్ సుధాకర్, యు ఆర్ ప్లేయింగ్ విత్ మీ. హియర్ ఆఫ్టర్ ఐ డోంట్ వాంట్ యువర్ బ్లడీ టాక్. ఐ జస్ట్ వాంట్ ఎక్స్ప్లనేషన్. వాట్ ఇస్ దిస్? ఓస్ ఇదా? మీరా 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 మీరా? ఎస్, మీరానే. నేనే అడుగుతున్నాను, ఏ ఉద్దేశంతో ఆ పేజ్ అంతా నా పేరు కంపోజ్ చేశారు? ఉద్దేశం అంటే ఈ పేపర్ మీద మీ మీద మేడం. అలా చూడదు. ఈ పేజీ గురించి అయితే మీరా అనే అక్షరాలు నిన్నే కొత్తగా వచ్చాయి మేడం. టెస్టింగ్ గురించి గుద్దాను, మొత్తం ఇలా అయిపోయి. ఇక మీ గురించి అయితే తిట్టినప్పుడు కూడా ఎందుకో మీరు చాలా గొప్పగా అందంగా ఉంటారు మేడం. సారీ. భలేవాడివయ్యా, నీ మాటలు అప్పుడప్పుడు చిరాకు పెట్టినా ఒక్కోసారి మాత్రం భలే నవ్వు తెప్పిస్తాయి. రా. కూర్చో కూర్చో.
ఏమిటి విశేషాలు? ఆ ఇరాక్ వాడు 4 స్కట్ బాంబులు వదిలేట. గాడిద గుడ్డు, అసలు విషయానికి వద్దామా అని. మీరే చెప్పాలి సార్. ఓహో సారీ, నేనే చెప్పాలి కదా. అవును, నువ్వు జీవితంలో ఎప్పుడైనా ఎవరినైనా ప్రేమించావా? ఏమిటయా నిన్నే, ఏమిటి ఆలోచిస్తున్నావు? అబ్బే ఏం లేదు సార్, మీరు ప్రేమ గురించి మాట్లాడేసరికి ఏ నేను మాట్లాడకూడదా? ప్రేమ గురించి మాట్లాడే అర్హత నాకు లేదా? అసలు ఈ డొంక తిరుగుడంతా ఎందుకయ్యా? ఒక్క మాటలో తేల్చేస్తాను, నువ్వు నాకు నచ్చావు. నీకు మా అమ్మాయిని ఇస్తున్నాను, నోరు మూసుకొని పెళ్లి చేసుకో. హ, పాపా పాపా ఏం చేస్తున్నావు అమ్మా? దీనికి ఎప్పుడు ఈ దరిద్ర ఫుడ్ కూడా కదా. ఏ వెధవ చేసుకుంటాడు కానీ చస్తాడు. ఓహో సారీ, అమ్మాయి చాలా బుద్ధిమంతులయ్యా, కరెక్ట్ గా నీకు సరిపోతుంది. ఒకసారి చూడు. అమ్మా పాప ఇలా రామ్మా. ఏమిటయా కూర్చో. అమ్మాయి అందాన్ని చూసి పడబోయావా? ఇంచుమించు అలాంటిదే సార్. అమ్మాయి పేరు గజలక్ష్మి. బ్యూటిఫుల్. పుట్టగానే పెట్టారా సార్, లేక మధ్యలో? గాడిద గుడ్డు, ఈ డీటెయిల్స్ అని నీకెందుకయ్యా? అమ్మాయి నీకు నచ్చిందో లేదో చెప్పు. నచ్చలేదని ఎలా అంటాను సార్? ఇంద్రుడు ఏనుగు, శివుడు నంది, యముడు దున్నపోతు, హిమాలయ పర్వతం. మీ అమ్మాయి ఎవరికైనా నచ్చి తీరాల్సిందే సార్. నచ్చలేదని ఎవరన్నా అన్నారు సార్? ఇంతవరకు చూసిన 20 మంది చూశాక షాక్ అయి వెళ్ళిపోయారు తప్ప ఏ విధవా నోరెత్తలేదు. నువ్వు ఒక్కడవే కాస్త మాట్లాడుతున్నావు. ఒక్క మాట చెప్పు, మా అమ్మాయిని చేసుకోవడం నీకు బెటర్ అంటావా? కాదు సార్. ఎందుకు కాదు? సరైన రీజన్ చెప్పకపోతే నీ మీద పోలీస్ కేసు పెడతాను. ఏ నేరం కింద సార్? గాడిద గుడ్డు చెప్పోయ్యా, దీనికి ఏం తక్కువ? అన్నీ ఎక్కువే సార్, బేసంతో సహా. సెటైరా? అబ్బే సీరియస్. మరి దీన్ని పెళ్లి చేసుకోవడానికి నీకేం మాయరోగం వచ్చింది? రోగం కాదు సార్, ప్రాబ్లం సార్. గాడిద గుడ్డు ఏమిటా ప్రాబ్లం? చెప్పు చెప్పు. నాకు ఆల్రెడీ పెళ్ళైపోయింది సార్. పెళ్ళయిందా? నేను చచ్చాడమ్మను. ఈ బండదానం చేసుకోవాల్సి వస్తున్న భయపడి అబద్ధం చెబుతున్నావు. అబ్బే ఈ బండదానం చేసుకోవడానికి నేను రెడీయా సార్, కానీ ఆల్రెడీ నాకు పెళ్ళైపోయింది సార్. మీ మీద ఒట్టు. గాడిద గుడ్డు, నేను బండదంటే నువ్వు అంటావా? అనకూడదు సార్. మరి ఎందుకన్నావు? ఏం తోచక. తోచకపోతే తోట పని చేసుకో. నా కూతుర్ని బండది లడ్డుది అంటారని నువ్వెవరవయ్యా? పైగా పెళ్ళిందట పెళ్లి. ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపొద్దు నీ ఇంటికి వచ్చి నీ భార్యను చూస్తాను, చూపించు. ట్రాకు మార్చి కథలు చెప్పావనుకో, నీకు భారతదేశంలోనే కాదు బంగ్లాదేశ్ లో కూడా ఉద్యోగం దొరకకుండా అన్పాపులర్ చేస్తాను, ఇంకా చాలా బ్యాడ్ చేస్తాను. అలాగే సార్, మరి నేను వెళ్ళనా? వెళ్ళు. ఆగు. తప్పించుకుంటున్నాను మురిసిపోకు. శాంపిల్ గా ఓ శిక్ష. నువ్వు ఇప్పుడు మింగావే, ఆ ఫుడ్ ఖరీదు 100 రూపాయలు. అది నీ జీతంలో కట్టు. రేపొద్దున నీ భార్యను నాకు చూపించకపోయావనుకో, నీ లైఫే కట్టు. Take care. ఇప్పుడు వెళ్ళు. ఏమిటరా, నేను స్వప్నాన్ని ప్రేమించానని కాదు, ఆ దెయ్యపిల్ల బార్ నుంచి తప్పించుకోవడానికి నాకు పెళ్ళైందని కమిట్ అయిపోయాను. దాంతో మా బాస్ నన్ను కార్నర్ చేశాడు. రేపు గాని ఏదైనా తేడా వచ్చిందంటే నా ఉద్యోగం ఖతం. ఏది ఊడిపోదు ఊరుకొని అంకమ్మ. నేను డైలాగ్స్ అని ప్రాక్టీస్ చేశాను చెప్పాను కదా. మీ ప్రొపరేటర్ గారి ముందు ఒక్కటి వదిలానంటే ఫినిష్, డంగ్ అయిపోవాల్సిందంతే. శాంపిల్ కూడా వదలనా? ఒకసారి వదలరా, కాస్త గాలిన పిలుచుకుంటాడు. పరా బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద పరంజ్యోతి పరాత్పర పతిత పావన సుప్రకాశ వరదాయక సకల. వీడిలా స్టేజ్ ప్రార్థనలు పాడి మనం ఆడుతున్న నాటకం అని చెప్పి చివరికి నా కొంప ముంచేస్తాడా? నటనలో నీ ఎంత తెలియపోయినా పద్ధతుల్లో మేము పర్ఫెక్ట్. ఎస్, జీవితంలో మొట్టమొదటిసారిగా వేషం వేస్తూ పరబ్రహ్మ పాడకుండా సీన్లోకి ఎంటర్ అవడానికి నాది గుండె చెరువా మురుక్కాల్వా. అంటే రేపు మా ప్రొపరేటర్ ముందు కూడా ఈ దండకం చదివాక రంగంలోకి దిగుతావా? ఖచ్చితంగా. అందులో అనుమానం అని అంకమ్మ. పరబ్రహ్మ మొదలెట్టకుండా వేషం కడితే నటరాజు ఒరేయ్,
వీడిని నమ్ముకుంటే నా బతుకు ఎండపై కబురాసేనా? ఊరుకోరా, నువ్వు ఊరుకో, నేను మాట్లాడతాగా. ఒరే బ్రహ్మ, ఈ పాటలు పద్యాలు కట్ చేసి డైరెక్ట్ గా వేషంలోకి వచ్చి. ఇంపాసిబుల్. ఎట్లారా సంసారం చేయకుండా పిల్లలు కనగలవా? కుదరదు. ఇది అంటే మరి పోనీ ఓ పని చేయండి బాబు. నాయనా త్యాగరాజు గారు, మీ సంగీత కార్యక్రమం అంతా రోడ్డు మీద పూర్తి చేసేసుకుని డైరెక్ట్ గా డైలాగ్ డెలివరీతో కొంపలోకి ఎంటర్ అయిపోండి నాయనా. బాబు ఓకే. మరి మేకప్ అది మళ్ళీ మేకప్ అంటావేంట్రా దసరా వేషగాల్లాగా? అయ్యే వద్దు, అదిగో అది తీసుకొచ్చిన పంచాలల్చి తగిలించుకో, ఆ రాసి 4 ముక్కలు కక్కి అంతే. అది సక్కుపోయి రాకపోతేనే. ఊరి నీ ఎంకమ్మ, ఆర్టిస్ట్ అంటే ఎంత చులకనైపోయిందిరా మీకు. ఒకడొకడు చెప్తాడు, ఇంకోటి చెప్తాడు, చివరికి ఉద్యోగం సంజోగం లేని రాఘవ కూడా రెచ్చిపోతున్నాడు. నో 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 నో, ఇటువంటి పరిస్థితుల్లో ఆర్టిస్ట్ ఎలా బ్రతకగలని ప్రశ్నిస్తున్నాను నేను. నీకెందుకురా ఆ సమస్య? నువ్వు ఆర్టిస్ట్ కాదు కదా. ఆ? బ్రహ్మం, రేపు నువ్వు చేయపోయేది వంటింట్లో వంట కాదురా, నా జీవితంతో చెలగాటం. రేపు ఏదైనా తేడా వస్తే చంపేస్తాను, జాగ్రత్త నీ అమ్మ. తాత తాత, ఏంటి నాకు ఈ రాత? అయ్యో తాత. ఇప్పుడు వచ్చాడు. సుధా 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 సుధా, యములోడు వచ్చాడ్రా. అప్పుడే వచ్చాడా? My God. ఈ సక్కుబాయి గురించి వెళ్ళిన రాఘవ్ గారు రాలేదు. బ్రహ్మంగాడు ఎక్కడ తెచ్చాడు? పొద్దున్నే కడుపుకు మిగితే కానీ రంగంలోకి దిగనే 20 రూపాయలు తీసుకెళ్ళాడ్రా. ఇప్పుడు ఏ ఇడ్లీ కొట్టు పడుతూ సాంబార్ కోసం పోటాడుతున్నాడో ఏమిటో. సరే, డోంట్ వరీ, మనం కాసేపు ఏదోలా మేనేజ్ చేద్దాం. నువ్వు వెళ్ళి ఆయన లోపల తీసురా, ఈలోగా సక్కుబాయి దిగుతుంది. మిస్టర్ రాజేశ్వరరావు, ఎక్కడ మీ ఆవిడ? గుడ్ మార్నింగ్ సార్. ఎక్కడ నీ భార్య? రండి సార్. చూపించు. పాను కూర్చోండి సార్. కూర్చోండి. నేను ఇక్కడ తిరిగ్గా కూర్చొని నీతో కర్రా బిళ్ళ ఆడడానికి రాలేదు. ఎక్కడ మీ భార్య? ఏది మీ ఆవిడ? గుడ్ మార్నింగ్ సార్. సిస్టర్ ఇప్పుడే బయటికి వెళ్ళింది, వచ్చేస్తుంది, కూర్చోండి. నువ్వెవరు? మా నాన్న చెల్లెలు, అదే తమ్ముడు, అదే మీ ఆవిడే, మా ఆవిడ తమ్ముడు. రండి సార్, ఇల్లంతా సార్ చూద్దరు కానీ. ఏమిటా చూసేది? దేవుని తాజ్మహల్, శతకోటి కొంపలో బోడి కొంప. అవును, ఈ కొంపలో సంసార లక్షణాలు ఉన్న ఏ వస్తువు కనిపిస్తుందేంటి? అదే సార్, ఇప్పుడే అన్ని కట్టకట్టేసి పైన పడేసాం. పైన? ఏ పైన? అదే అటక పైన. అటక? అటకుందా? వెళ్ళేనట్టే ఉంది, అందుకే అన్ని డాబా మీద పడేసాం. డాబా? ఇదేగా డాబా, ఇంకెక్కడ? డాబా అంటే అదే అన్ని కట్టకట్టేసి ఎదురింటి డాబా మీద పడేసాం. ఎదురింటి డాబా మీద పడేశారు. ఎందుకుట? ఉత్తినే సరదాగా. చాలా బాగుంటుంది, కావాలంటే మీరు ట్రై చేయొచ్చు. గాడిద గుడ్డు. కొంపలో సామాను ఎదురుల మీదకి ఆకాశంలోకి విశ్లేసుకోవడానికి నేనే తాగలు తినే రకంలా కనిపిస్తున్నానా? ఇలాంటి డింగిడాంగ్ మాటలు నాతో చెప్పొద్దు. సార్ ఈ టాపిక్ వదిలేద్దాం సార్, నాకేదో కన్ఫ్యూషన్ గా ఉంది. ఎందుకుండదు? నీ కన్ఫ్యూజన్ కనిపెట్టడానికే నేను ఇక్కడికి వచ్చాను. ఎక్కడ నీ భార్య? ఎక్కడ? ఈవిడే మా వాడి భార్య. ఇతనెవరు? వాడు మా రిక్షా వాడు వెళ్ళిపోవాడు. నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి? ఆనందంగా రాధా. బ్రాకెట్లు చదవకు. నువ్వేనా రాజేశ్వరరావు భార్యవి? అవునండి. ఇప్పుడే సార్, మా ఆవిడే నా భార్య, నా పెళ్ళం. చూసారుగా, ఇక బయలుదేరదామా? ఏంటండి, ఇంకా నాకు 4 డైలాగులు ఉన్నాయి, అవి చెప్పనియండి. ఈ పరిషత్ పాలిటిక్స్ నా దగ్గర కుదరవు. ఏమిటి డైలాగు పరిషత్ అంటుంది, ఏదో పెద్ద డ్రామా ఆర్టిస్ట్ లాగా? ఏంటి మీ కంటికి నేను డ్రామా ఆర్టిస్ట్ లా కనిపించడం లేదా ఏంటి? అమ్మా తల్లి, నువ్వు ఇక సైలెంట్ అయిపోమ్మా. అదే సార్, మా ఆవిడికి నాటక రంగం అంటే పిచ్చ ప్రేమ కదా, అందుకని ఆవిడ ఆ రూట్ లో వెళ్ళిపోతోంది. పరంజ్యోతి పరాత్పర పతిత పావన వరదాయక. ఎవడా వాడు? నోరుంది కదా సైలెంట్ అరుస్తున్నాడు. చెయ్యి కాళ్ళు వెళ్ళమని చెప్పు. సుధాకర్, ఆ బెగ్గర్ ట్రాఫిక్ డైవర్ట్ చేయి. ఓనర్ గారు, మా అమ్మాయి బస్సు కింద పడినది, ఆమెకు దెబ్బలు తగినవి, అందుచేతనే పుత్తూరులో చేర్పించినాము. మా అమ్మాయి వీడికి భార్య, నేను వీడికి మామని. అలాగే నమస్తే. ఏమిటి ఒకటో తరగతి పాఠం? అసలు వీడెవడు? చెప్పాను కదా సార్, వీడికి మామనని. ఒట్టు మూసే, మీ ఈయన మా మావయ్య సార్, కాకపోతే గాడిద గుడ్డు. వీడిని మావయ్య అంటావు. వీడేమో నీ పెళ్ళం పాటలు పుత్తుల్లో ఉందంటాడు, ఆవిడేమో నీ భార్య అంటుంది. ఏది నమ్మాలి? సార్ మీరు ఎవరిని నమ్మొచ్చు సార్, ఈవిడే నా భార్య. అంటే ఈ అమ్మాయి నీ భార్య? నీకు పెళ్లి కూడా అయిందా? ఏదో మీ దైవాలు అయింది సార్. నీకు పిల్లలు కూడా ఉన్నారా? ఏదో మీ దైవాలు లేరు సార్. నీకు పిల్లలు లేకపోవడం నాదే ఏమిటయ్యా? నీకెలా పిచ్చి పట్టిందా?
ఈ ఇల్లు చూస్తే నీ ఇల్లులా లేదు. మీ అమ్మ కడుపులో మాడ ఈ ఇల్లు వారిదేంటండి? ఈ కొంప నాది. అప్పుడప్పుడు వారి కోసం వీడు వచ్చిపోతుంటాడు. ఎరా అవును, ఇప్పుడే వచ్చా. సుధాకర్ ఉన్నాడండి. నాకు మొత్తం తెలిసిపోయింది. ఏమిటి సార్? నిన్ను ఏ పిచ్చి కుక్కో కరిచి ఉంటుంది. బొడ్డు చుట్టూ ఇంజక్షన్లు భయపడి చేయించుకోలేదు. దాని ప్రభావమే నా ప్రాణం తీస్తుంది. అబ్బే, అంత స్టోరీ లేదు సార్. మీ దగ్గర పోయి అబద్ధం ఎందుకు, నిజం చెప్పేస్తాను. ఒక్కసారి పక్కనండి సార్, ప్లీజ్ ప్లీజ్. సార్, ఈ అమ్మాయి నా భార్య, వీడు నా మామయ్య, వీడి కూతురు నా మొదటి భార్య. ఆ అమ్మాయి తిరణాల్లో తప్పిపోయింది. దాంతో ఈ మామయ్యకి పిచ్చెక్కింది. మీలాంటి పెద్దల సలహాతో ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈ అమ్మాయికి ఆల్రెడీ పిచ్చుంది. నా కర్మ పండి మా హౌస్ ఓనర్ కూడా మొన్నే పిచ్చెక్కింది సార్. అందుకే వాళ్ళ పిచ్చగా మాట్లాడుతున్నాడు. టోటల్ గా నా లైఫ్ ఒక పెద్ద కిచిడి సచ్చి ట్రాజిడీ సార్. సార్, మీరే నన్ను కాపాడాలి సార్. వద్దు, ఇంకేం చెప్పొద్దు. భార్య అనే పదం మీద వ్యక్తి పుట్టి నాకు కూడా పిచ్చి పట్టక ముందే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బెటర్. ఆహా, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారు సార్. కీప్ ఇట్ అప్. సారీ సార్, నా ఉద్యోగం. ప్రస్తుతానికి కూర్చాను. అనాథ పరిస్థితి తర్వాత చెప్తాను. నన్ను వదిలిపెట్టు. అబ్బా, అబ్బా, ఇంత గందరగోళం జరిగిందనమాట. మామూలు గందరగోళం కాదండి, చంద్రవందర గందరగోళం. మా ప్రొపరేటర్ గారిని బయటికి పంపేసరికి నా గుండెకాయలు అరికాళ్ళలో దిగిపోయాట నమ్మండి. ఎన్ని కష్టాలు పడ్డం కంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు కదా. అయ్య బాబోయ్, ఆ అమ్మాయినా? అదెలా కుదురుతుందండి? ఏ, ఎందుకు కుదరదు? ఆ అమ్మాయి లావైనంత మాత్రాన పెళ్లికి పనికిరాదా? నాది లవ్ ప్రాబ్లం కాదండి, లవ్ ప్రాబ్లం. ఇప్పుడు నేను మిమ్మల్ని ప్రేమించి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నా బతుకు ఎడారిలో ఒంటలా అయిపోతుంది కదండి. నా మనసు, ప్రేమ, ప్రాణం మొత్తం మీ మీద ఉన్నాయి. సారీ, నేను నా దూరంలో నా గురించే చెప్పుకుంటూ పోతున్నాను. మరి మీరు ఆ చీర తీయండి. ఈ చీర ప్యాక్ చేయండి. ఈ నిమ్మపండు రంగు చీర మాకే నలుపు, తనకు ఆ రంగు బాగోదు. ఆ చీర తీయండి. బ్లూ. ఇది ప్యాక్ ఈ చేయండి. నిమ్మపండు రంగు మా అక్కయ్యకి బాగోదు. ఆ చీర తీయండి. ఇది ఈ ప్యాక్ చేయండి. నిమ్మపండు చెప్పానా మా అక్క నలుపు. నల్లగా ఉండే వాళ్ళకి ఆ చీర బాగోదేమో గాని మీరు కట్టుకుంటే మాత్రం ఆ చీరకి అందం వస్తుంది. నిజమండి, మా మేడం ఇంకా నాకు జీతం ఇవ్వలేదు కానీ ఇచ్చుంటే నేనే కొనేవాడిని. ఏ మేడం, ఈ కంపోజర్ మీకు చీర కొనిస్తే చీప్ గా ఉంటుందలా? ఆ నిమ్మ పండు రంగు చీర సపరేట్ గా ప్యాక్ చేయండి. థ్యాంక్ యూ. షట్ అప్. అయ్యో, నా చెప్పులు, నా చెప్పులు, అయ్యో, నా చెప్పులు, అయ్యో, నా చెప్పులు, అయ్యో, అయ్యో. ఏడుపు చాలని అంకమ్మ, చెప్పులు మనమే కాదు కదా, ఆ రాజాగాడి. ఓకే. వేరుశనక్కాయలు. ఆహా. ఎంత? రూపాయి. రూపాయా? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయన్న వెదవలు చక్కలు పెట్టి చంపేయాలి. ఇచ్చే. ఇదిగోండి సార్. ఏంటి పొట్టలు ఇస్తానంటే మొత్తం కదా? బండితో కలిపి అనుకున్నారా? ఏ ఊరు మంది? ఇండియాలో రేట్లు మండిపోతున్నాయి, వాస్తవమే. సక్కలిల్లు మొదటన వద్దులే, ఇది చావాలి కదా. ఎంతకిస్తావు? 50. ఇంకో మాట చెప్పు. 60. తగ్గమంటే ఎక్కుతావేంటాయా? మేము డబ్బులు ఇచ్చి కొన్నామండే. ఓహో, సున్నవో ఎండు మిరపకాయలు ఇచ్చి కొన్నాం అనుకుంటున్నావు నీ ఎంకమ్మ. నువ్వు 50 రూపాయలు చెప్పావు, నేను బేరం ఆడాను. మధ్య చూసి రేటేసుకో. 45 గొంతుపరుస్తావుట్రా? ఇక్కడ కాదు, అక్కడ.
ఆహా బాపు బొమ్మలాగా ఛీ, కుదేసిన బస్తాలాగా ఆవిరి కుడువులాగా ఇంత అందమైన ఫిగర్ ఈ సిటీలో ఉందని ఇప్పుడే జస్ట్ ఇప్పుడే తెలుసుకున్నాను. థ్యాంక్ యూ. కొందామా? తిందామా? జంతగా. ఓకే. ఆహాహాహా. టీ. బైది బై మిరియాల చారు మీద మీ అభిప్రాయం? బెల్లం వేస్తే ఇష్టం. ఐ సీ. మరి చిక్కుడుగా టొమాటో పులుసు కాంబినేషన్ మీద ఏమైనా ఐడియా ఉందా? బెల్లం వేస్తే ఇష్టం. ఓహో, మరి వంకాయ చీరి కొబ్బరి కూర కూరి లైట్ గా నెయ్యిలో వేయిస్తే? బెల్లం వేస్తే ఇష్టం. టోటల్ గా మీరు బెల్లం మీదనే వేసారన్నమాట. ఏమ్మా, బెల్లం అంటే నీకు అంత ఇష్టమా? ఇష్టం కాదు, బెల్లం అంటే ప్రాణం. మరి మీకు? నాకా? నాకు కూడా అంతే. నేనంటే నాకు ఇష్టం. ఆ? అలాగా? ఓ టైపులో ఆలోచిస్తే నువ్వంటే కూడా నాకెంతో ఇష్టం. అవి తొక్కలు వదిలేతెళ్ళి ఓ పని చేద్దామా? మరిద్దరం హోటల్కి వెళ్ళి ఇడ్లీ సాంబారు తిందామా? నేను ఓటుకు రాను బాబు. ఏమ్మా, భయమా? వాడు 2 సాంబార్ అడుగుతుంటే ఆ. ఇసుకని చచ్చిపోతున్నాడు. ఊరిపెలో దివాళా తీస్తానని భయపడి ఉంటాడు. ఆ పోనీ నాకు తెలిసిన ఓ ఇడ్లీ బండి వాడున్నాడు. ఆ దరిద్రుడి దగ్గరికి వెళ్ళి సెటిల్ అవుదామా? ఛీ, ఇదైతే చెత్తది కాదు. చెత్తది కాదు తల్లి, కొత్తదే. దాని కర్మలా తగులడింది. వాచ్మెన్ చెల్లి పరిగెడ పద. ఒరే రాజా, బ్రహ్మం, నాకు ఉద్యోగం వచ్చిందిరా. కంగ్రాచులేషన్స్ రా. ఎక్కడ ఉద్యోగం? హోటల్ దక్కన్లో సూపర్వైజర్ ఉద్యోగం రా. ఫోన్లేరా, ఈ విధంగానే నీ కష్టాలు తీరే. నీ ఎంకమ్మ, ఉద్యోగం వచ్చిందన్న హ్యాపీలో వాడుంటే మధ్యలో నీ కష్టాలు లెక్కరేంట్రా? చూడు రాఘవా, హోటల్లో ఉద్యోగం పొయ్యి మీద పెనం లాంటిది. ఓ తిరగమాత పెట్టినా, ఓ చట్నీ చేసినా, ఓ వాడికి వచ్చిన సూపర్వైజర్ ఉద్యోగం రా, వంటోడు ఉద్యోగం కాదు. ఒరే రాఘవా, నీకు ఉద్యోగం వచ్చిన సందర్భంగా మాకేమిస్తావురా? మజ్జిగ మంచినీళ్ళ పార్టీ కాదురా, మందు పార్టీ ఇచ్చుకో, మన లెవెల్లో ఉంటది. నీ ఏంటో నాకు తెలియదు కానీ మందు పార్టీ మాత్రం ఓకే. సోడా లేకుండా బీరిస్తారు నువ్వు? నేను సాలేదు, నన్ను క్షమించాయి. నేను క్షమించేసాను. అరే రాజా, నాన్న రాజా, ఈ ఊళ్ళో చంద్రుడు పట్టపాలే వచ్చాడండ్రా. ఎక్కడరా? ఎక్కడా? రే, పైకి చూస్తాడంట్రా, తలకాయ ఉంచుకుని కింద చూడు. ఆ చంద్రుడు కాదురా, సూర్యుడు. ఛే, ఈ తాగుబోతు మాటలు నా దగ్గర చెప్పకండిరా. అరే సుధా, నువ్వు శ్రీదేవి తర్వాత లెక్కింది కనుక రారా. అరే, నువ్వు నవ్వుతాందిరా నువ్వు. అరే, అది సూర్యుడా చంద్రుడా? కరెక్ట్ గా చూసి చెప్పరా. కరెక్ట్ గా చూడు. అది సారీరా, ఆ, నాది ఊరు కాదు. అయితే కరెక్టే. నువ్వు నవ్వరా బాబు, నువ్వు నవ్వరా బాబు, నీ పుణ్యం ఉంటుంది. నీకు దండ నవ్వగరా బాబు. ఇలా పడ్డానేంట్రా? ఏయ్, నేను స్టడీ నేను స్టడీ. ఊళ్ళకు పగిలిపోతాయి, జాగ్రత్త. అవును అవును. మరి ఎప్పుడైనా స్టడీ రే స్టడీ, ఎవడైనా స్టడీ. Loss is the loss for loss. అయ్యో అయ్యో అయ్యో, రే మీరు మనుషులా పశులా? వారు మీ అమ్మ కడుపు మా స్టడీ స్టడీ రాదేంటిది? రాదేంట్రా ఇది? రాదు. తాగొచ్చారా?
ఓరే మీ శారదాలు పెట్ట మీరు దాగొచ్చి నన్ను దాగేమంటారా మిమ్మల్ని ఏం చేస్తాను చూడండి. ఏం చేస్తారు నువ్వు నీ ఎంకమ్మ అసలు అద్దె కట్టం గోడ కిందలో మేకులు తీసుకొచ్చి టపా టపా కొడతాం తాగేసి వచ్చి తలుపులు పడతారా నీ బాత్రూమ్ లో కోళాలని తిప్పేసి రాత్రంతా లైట్ చేసుకొని తొంగుంటాం సరే చంపేస్తావా చంప నిన్ను ఈ టైంలో ఇక్కడికి నువ్వెందుకు వచ్చావురా? చెప్పారా అంటుంది నేను నువ్వెందుకు వచ్చావరా అని అంటుంది నువ్వు ఇప్పుడే వచ్చాను అంటుంది నేను ఇప్పుడు అన్నయ్య పీకుతా మేము నలుగురు నీ ఇంట్లో ఉంటాం నేను పెద్ద షోలో పూర్తి చేసి ఆడుస్తున్నాయా నువ్వు టోటల్ గా పెద్ద వీపీవి కాదా కాదే కదా రేషన్ షాప్ లో షుగర్ దొంగ వస్తుంటే నీ భార్యలో ఎందుకు అంత షుగర్ దాచుకుందా బాగా అమ్ముకున్నావా తీరా బయటికి రేయ్, మీ అందరినీ ఇప్పుడు కాదురా రేపు పొద్దున్న చెప్తా ఒక్కొక్కరిని పచ్చడి కొట్టినట్టు కొడతా. ఏంట్రా నువ్వు కొట్టేది మేము కొట్టలేమనుకున్నా పడుకోనేని పడుకో కూతురులేదురా రేయ్, రేయ్, తాగున్నారు కాబట్టి ఇప్పుడు వదిలేస్తాను రా రేపు పొద్దున్న చిన్న తర్వాత కానీ నా సంగతి తెలియదు మీకు. వెళ్ళిపోతున్నారా వెళ్ళిపోతున్నాడు వెళ్తే లేరా మనకని లెక్క రేయ్, మన గదాన్ని తీసుకెళ్తున్నాడు ఈడు. అవునోయ్. స్టడీ అందరూ ఫాలో Okay. Okay. అల్లరి చేస్తా. బయటికి వెళ్ళి చూడండి రా. బయటికి వెళ్ళి చూడండి. రాత్రి పేట దాకా ఆగొచ్చి నన్నే కొడతావు. క్షమించండి. ఈ యాక్టింగ్ రోడ్డు మీద చేయరా? పడి నడుగు పెరిగితే ఓరి నీ ఎంకమ్మ మెడ పెట్టుకొని గెడతావరా వంటింటూ పచ్చడి రూపుకిన నాయాలవి నువ్వు కూడా నా మీద రెచ్చిపోతావంటరా రోకలతో కొడతాను రే. ఏంట్రా ఈడు పంపించేది మన పద పదరా వారి మీద హక్కులు ఇచ్చాడా? కడుపులో ఆగొచ్చి నన్ను ఏరా? అంతం. బాత్రూమ్ అలా వదిలి పెడతారా? పోనీ. ఇప్పుడు బజార్ను పడ్డారుగా పిచ్చోళ్ళు అనుకుని ఒక్కొక్కరు చెప్పులు తీసుకుంటారా? సెలవా ఎందుకు? మీరు మా ఇంటికి వచ్చి నానా రబస్ చేశారు కదండి. గాడిద గుడ్డు రభస్ చేసింది నేను కాదు నువ్వు. అదే నేను రబస్ చేశాను కదండి. దాంతో మా ఇంటి ఓనర్ గారి కోపం వచ్చి నేను ఖాళీ చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానన్నారండి. నాకు హత్యలు ఆత్మహత్యలు అంటే పరమ చిరాకు కదండి. అందుకని ఇల్లు ఖాళీ చేస్తానండి. సామాన్లేమో ఎదురింటి మీదకి ఇచ్చేసావు అవునా? కాదండి, మీరు అలా చేయకూడదని చెప్పారు కదండి. అందుకని ఇంతవరకు ఇల్లు దొరికిన కారణంగా ఓ జోడెడ్ల బండి ఒకటి అద్దెకి తీసుకుని సామాన్లన్నీ దాంట్లో సెటప్ చేశానండి. ఇప్పుడే ఎడ్లను మేతకు వదిలి మీ కారు పక్కనే నా బండి పెట్టారండి. చూస్తారండి. ఏమిటా చూసేది గాడిద గుడ్డు? అయినా ఆ బండిలో ఛత్రపతి శివాజీ వాడిని కత్తులు ఔరంగజేబు వాడిని దుస్తులు ఉన్నాయా? నీ బోర్డు సామానేగా. పైగా నా కొత్త మారుతి గారి పక్కన నీ చెత్త ఎడ్ల బండి, అది నేను చూడాలి. చెత్త బండి కాదండి, కొత్త బండి. మీ తెల్లటి కారు కదండి, అది పచ్చడి బండి అండి. మొన్నే పశువుల పండుగ రంగేసినట్టున్నాడు. అన్నట్టు పశువుల పండగ మొన్నే కదండి. అది నీలాంటి పశువులకు సంబంధించిన పండుగ. నాకెలా తెలుస్తుంది? ఓ, మీ ఇంట్లో ఒక్క పశువు కూడా లేదా అండి? ఇండైరెక్ట్ గా నా బండ కూతురుగా విక్రిస్తున్నావు. గెట్ అవుట్. మీరు సెలవిస్తేనే వెంటనే గెట్అవుట్ అయిపోతానండి. కానీ నేను చెప్పేది ఏంటంటేనండి. ఒరే నాయనా, చెంచాతో నా మెదడు తినేకరా బాబు. నీకు ఎన్ని రోజులు కావాలంటే ఎన్ని రోజులు ఇస్తాను. వెళ్ళు ప్లీజ్. థ్యాంక్ యూ సార్. అండి ఈ గదికి ఇది బాత్రూమ్ అండి. బాగుందయ్యా, ఆ. బ్రహ్మాండంగా ఉంది. ఆ. అది కూడా తక్కువే. ఆ. చూడు,
ఇది ఒక్కటిచ్చిన చాలు మీ అందరం అడ్జస్ట్ అయిపోతాం. మళ్ళీ ఇంకేవో తలనొప్పి రూల్స్ చెప్పకుండా మాకు ఓకే చేసేవయ్యా. రూల్స్ గీల్స్ నేను ఎందుకు చెప్తానండి, అమ్మగారు చెప్తారు. ఫాలో అవ్వండి. నమస్కారం అండి. నమస్కారం. ఏరా చిట్టి, ఇల్లు చూపించావా? చూశానండి, చాలా బాగుంది. అడ్వాన్స్ రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను. నాకు డబ్బు ముఖ్యం కాదు బాబు. ఇల్లు చూడగానే అద్దెకిచ్చుకోవాల్సిన అవసరం మాకు లేదని నీకు అర్థమయ్యే ఉంటుంది. కూర్చోండి. థ్యాంక్ యూ. నాకు కావాల్సింది మనుషులు, వాళ్ళ పద్ధతులును. పద్ధతుల్లో మేము ఫస్ట్ క్లాస్ అండి. మేమందరం కోరుకొండ సైనిక్ స్కూల్లో చదువుకున్నవాళ్ళం. చెప్పాలంటే కుడి ఎడంగా మీ అందరం మిలిటరీ డిసిప్లిన్ మెయింటైన్ చేస్తా ఉంటే నమ్మండి. సంతోషం. అసలు ఇప్పటి వరకు నేనెవరికి ఇల్లు అద్దెకి ఇవ్వలేదు బాబు. ఇప్పుడైనా ఇస్తున్నాను అంటే అద్దె కోసం కాదు, ఆసరా కోసం. నాకున్నది ఒక్కతే ఆడపిల్ల. మగ దిక్కులేని సంసారం. లంకంత కొంపలో ఇద్దరం ఉండడం కష్టంగా ఉంది. ఏదైనా ఒక మంచి కుటుంబానికి ఇస్తే తోడుగా అండగా ఉంటారని ఆశ. అంటే ఫ్యామిలీకే. అవును, ఫ్యామిలీకి ఇస్తాం. చెప్పలేదా వాడు? ఏరా, మర్చిపోయానండి. ఫ్యామిలీకే తప్ప ఎవరికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు ఇవ్వనని ముందే చెప్పానా? దాంతే ఉందండి, మేము ఫ్యామిలీ టైపే. రేపు వచ్చి అడ్వాన్స్ ఇస్తాను. ఈలోగా ఎవరికి మాట ఇవ్వకండి. మళ్ళీ చెప్తున్నాను బాబు, నాకు డబ్బు ముఖ్యం కాదు. అర్థమైందండి, వెళ్ళొస్తానండి. మంచి. అన్ని టాప్ రా, సూపర్ అనుకో. ఇల్లు టాపు, గాలి వెలుతురు, సూర్యరశ్మి అన్ని టాపే. మీ అంకమ్మ ఇప్పటికి ఈ విషయం 100 సార్లు చెప్పావు. అన్ని చెప్పాక ఫ్యామిలీకి తప్ప ఇంకెవరికి ఇవ్వరంటావు. ఇంకెందుకు డిస్కషన్? వాళ్లే కాదురా, ఏ కొంపకెళ్ళినా ఫ్యామిలీ లేని ఇల్లు అద్దెకి అంటున్నారు అబ్బాయి. ఒరేయ్, ముందా పొయ్యి వెలిగించాలన్న కడుపు పండిపోతున్న ఆకలితో. ఏం పెట్టెలిగించమంటావురా నీ అంకమ్మ? విగ్గు పీకేసేవేంట్రా? ఇంకేం మిగిలింది పీకడానికి? బతుకు రోడ్డును పడ్డాక కాలికి బూట్లు, నెత్తికి విగ్గు కూడా. రమ్మా, పోలీసు వచ్చేలోగా మనం ఇక్కడి నుంచి బండి కదిలించడం బెటరు. ముందు పని కానీ. ఎన్ని రోజులు ఈ పార్క్ లో నిద్రపోతావు కానీ నాకు మాత్రం అవమానం ఉందిరా. మామూలు అవమానం కదరా నీ అంకమ్మ. నిన్న నేను ఇక్కడ కూర్చొని వంట చేస్తుంటే ఇద్దరు ముసలోళ్ళు వచ్చి నాయన సూదులు చెక్కదవలు ఉన్నాయని అడిగారు. నక్కలాడం అనుకుని. నువ్వు ఇంకా బెటరు. మొన్న రాఘవ నదిలో స్నానం చేస్తుంటే ఇద్దరు కుర్రాళ్ళు వచ్చి మా ఇంట్లో ఎలుకలు ఉన్నాయి పడతావని అడిగారట. ఎలుకలు అనుకుని. ఒరే ఒరే ఒరే, ఆ సీన్లో తప్పు వీడితేరా. వీడు గోచి కట్టుకుని ఆ నదిలో స్నానం చేస్తుంటే నా కళ్ళకే ఖచ్చితమైన సూచన వాళ్ళ కనిపించాడు. మరి ఆడియన్స్ డౌట్ రాదా? ఆడియన్స్ అంటే గుర్తొచ్చింది. సాయంకాలం రవీంద్రభారతిలో మీ గురుగారు నాటకం రా, వెళదామా? మన బతుకే ఒక బ్రహ్మంగారి నాటకం అయిపోయింది నీ అంకమ్మ. మన ఫేసులకి వేరే నాటకాలా? ఎవడో కూడా వచ్చి ఉడతలు పట్టే కార్యక్రమానికి పిలవకముందే మనం ఇక్కడి నుంచి బయలుదేరడం మంచిది. టిక్క టిక్క మరి కూర్చో. బ్రహ్మ, మీరు ఇక్కడే ఉన్నారా? నేను వెళ్ళి మా గురుగారిని కలిసి వస్తాను. పురుషుడైండి కూడా స్త్రీ పాత్రను అత్యద్భుతంగా పోషించిన నాట్య కళా కోవిదుడు శ్రీ కళాకృష్ణ గారు. మగ పుట్టక పుట్టి మగవాళ్ళలా బ్రతకడానికే మనం చూస్తుంటే ఆడదానికి ఎట్టప్పుడు అదిరిపోతున్నాడు కదరా. బడ్డు, జాగ్రత్తగా దిగునానా వేలు పట్టుకుని. మళ్ళీ మళ్ళీ దీన్ని ఎందుకు నొక్కుతున్నాడు? దాన్ని హార్న్ అంటారు. అది నొక్కితే బాగుంటుంది. నీకు ఇప్పుడు తెలియదులే, పెద్ద అయ్యకి తెలుస్తుంది. దా, జాగ్రత్తగా. ఆగండి ఆగండి, కొత్తగా ఇంట్లోకి వచ్చేటప్పుడు ముందు మీరు రాకూడదు. మీ ఇంటి దీపాన్ని పిలవండి. మట్టి బురకు తట్టలేదు. ప్రేమ, ముందు నువ్వురా. గారు, నా భార్య ప్రేమ. నమస్తే. దీర్ఘ సుమంగళి భవ. నో 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 నో, ఈ దీర్ఘాలు సుమంగళిలంటే నాకు పెద్దవాళ్ళు ఎండాకాలం చెప్పులు లేకుండా నడిచినంత మంట. జస్ట్ అమెరికన్ స్టైల్లో విష్ ఆల్ ద బెస్ట్ అంటే సరిపోలా? ఎవరండి పెట్టలదోరా? ఈయన మా ఆయనకి ఫాదర్, నా గాడ్ ఫాదర్.
ఇండియాలో పుట్టి అమెరికాలో పెరిగి ఇథియోపియాలో తిరిగి 3 రంగుల జెండా మీద ఉన్న మమకారంతో నేను ఇండియాలో సెటిల్ అయ్యాను. నేను అమెరికాలో ఉన్నప్పుడు ఇండియా గురించి ఏం చెప్పేవాడు తెలుసా? ముందు కుడికా లోపల పెట్టి రామ్మా. డాలీ నా కుడికాలేది ఆటోలో ఉంది, తీసుకొస్తాను. నీ మొహం మండ, కుడిక్కాలంటే ఇది. సన్ను ఐఎమ్ అమెరికన్, యూఆర్ మై సన్ను. నో 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 నో, కుడికాలంటే అది కాదురా, ఇది. సారీ, ఇది నడు పద. ఎవరిని పిలుస్తున్నారండి? దేవుణ్ణి. మా మావయ్యకి దేవుడి పట్టం చూడగానే భక్తి పారవస్యంతో పూనకం వచ్చేస్తుంది. ఆహా, ఎంత అదృష్టం. లోపలికి తీసుకెళ్ళమ్మా. అన్నయ్య నేనెవరో వీళ్ళకి చెప్పు. అలాగే నాన్న, వీడు నా తమ్ముడు, 3వ తరగతి చదువుతున్నా. ఎన్నేళ్ళ నుంచండి? 3 ఏళ్ల నుంచి. అయితే ఈ మనిషికి ఎన్నేళ్ళండి? ఏమిటి పసిగుడ్డును పట్టుకుని మనిషి అంటావా? వీడిని ఈడ్చి తన్నా 10 ఏళ్ళు ఉండవు. పాపం చిన్నప్పుడు ఎరకపోయి ఎరువులు తిని ఇలా ఏపుగా ఎదిగిపోయాడు. నీకు పిల్లలేరమ్మా? ఎందుకు లేరమ్మా, ముందుగా 3 బయటపడ్డారు, చచ్చారు. అప్పటి నుంచి మా వాడు పిల్లల కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. తప్పకుండా పుడతారు. మా ఇల్లు లక్ష్మీ నిలయం. ఈ చిట్టి తల్లికి మహాలక్ష్మి పుడుతుంది. ఆ గ్యారంటీ నువ్విస్తే ఎలాగమ్మా? మా వాడిస్తే ఓకే. నా ప్రయత్నం నేను చేస్తూనే ఉన్నాను. ఇదే ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదు. ఏమండి నన్ను అలా అవమానించకండి. దానికి నా వంతు కృషి నేను చేస్తూనే ఉన్నాను కదండి. నాకు రాణి రుద్రమదేవి లాంటి ఓ ఆడపిల్ల పుట్టే తీరుతుందండి. ఆ బాధ్యత నా మీద వదిలేసి మీరు నిశ్చింతగా నిద్రపండి. వాడు నిద్రపోయి నీ కడుపున కాయగాసి అమెరికాలో అయితే ఓకే, కానీ ఇండియాలో ఎలా? లవకుశ గుర్తొస్తుంది. నాన్నా, లోపలికి వెళ్దామా? ఓకే. ఆ అమ్మాయి ముఖంలో లక్ష్మి కని ఉట్టి పడుతోంది. అవునండి, మిగతా వాళ్ళందరూ కూడా చాలా సరదాగా ఉన్నారండి. బా కిటికీలన్నీ మూసేయండిరా. మూసేంలే, ఇక ఇప్పు. బాబా చిరాకు పుట్టించేదాన్ని చీరంటారు, నాకు ఇప్పుడు తెలిసిందిరా. బాడీ అంతా మైదా పిండి పూసి పేపర్ అంటించినట్టు ఇంత టైట్ ఏమిట్రా? అసలు బతుకంతా ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తారో ఈ చీర ఫిట్టింగ్ ని. ఏమిట్రా టాప్లెస్ అసహ్యంగాను. చిచి, ఇది కప్పుకో. నా వయసును చూసి వీళ్ళంతా ఐస్ అయిపోతారు. శ్రీవారికి భయమా? ఏడిసావు. నీలాంటిది నిజమైన పెళ్ళం అయితే హరిశ్చంద్రుడి కన్నా ముందే అమ్మేసేవాణ్ణి. అమ్మేస్తావా నీ అబ్బా? నువ్వు నా మొగుడు కదుపో. ఒరే రాకవా, నువ్వు చెడ్డీ విప్పేసి ప్యాంట్ వేసుకుని రారా, నేను నీతో సెటిల్ అయిపోతాను. ఆ మాట ఖాయం చేసుకున్నా జీవితాంతో నీ కాఫీ టీవీలు ఫ్రీగా ఇప్పిస్తాను రా. ఒరే రాజా, పొద్దున్నుంచి ఈ మోకాలను అరికాలుగా మార్చి నడుస్తా ఉంటే కారిపోతుందిరా చారు. ఏమైనా సరే ఈ బట్టలు మారిస్తే కానీ నాకు ఫ్రీగా ఉండదా బాయ్. బట్టలు మార్చినట్టు భార్యలు మారుస్తా ఉంటే భారతదేశంలో ఒప్పుకోరా నీ ఏంకమ్మ. కాబట్టి అడ్జస్ట్ అయిపో. ఏమిట్రా అడ్జస్ట్ అయిపోయేది? చిన్నప్పటి నుంచి నాకు చీకడం అంటే పరమ చిరాకు. పొద్దున్న నుంచి నా వేలు నేను చీకలేక చచ్చిపోతున్నాను అనుకో. పోనీ నాది ఇస్తాను, వేసుకోరా. ఓరి నీ ఎంకమ్మ, గెటప్ లో సిగరెట్ ఏంట్రా? పతివ్రతలు లిక్కరేసుకుని డిస్కో డాన్స్ చేసినట్టు. అంటే గెటప్ మారినంత మాత్రాన సెటప్ మారిపోతుందా? నేను మగాడిని, నాకు మొలతాడు, చూసుకో. రేయ్, ప్రస్తుతం నువ్వు వేస్తున్నది ఆడవేషం, పద్ధతులు మార్చాలరా. బాగుందిరా. మొన్నేమో వేషం మార్చమన్నావు, ఇవాళేమో పద్ధతులు మార్చమంటున్నావు, రేపు పార్ట్లు కూడా మార్చమంటావు. ఇలాంటి పెచ్చ పెచ్చ వేషాలు నా దగ్గర కుదరవు. రెడీనా? ఏం చేస్తున్నారండి లోపల? భార్యాభర్తలు అన్న తర్వాత లక్ష్య చేసుకుంటాం. నీకెందుకు? అందరూ కాపీలు తాగండి. థ్యాంక్స్ పని మంచిగాలు. మీరు అక్కడ పెట్టేసి వెళ్ళిపోండి. ఏమిటలా గాడితలా ఓండ్ర పెడుతున్నావు? ఇలాంటివి నాకు గిట్ట వెళ్ళిపో. ఎక్కడో సిగరెట్ వాసన వస్తుందండి. పంప తీసి మీరు కానీ కాల్చారండి? ఎందుకంటే మా అమ్మగారికి ఇలాంటి వాసనలు పడవండి. పడపక మీ అమ్మగారిని తాగొద్దని చెప్పు. అయ్యి బాబోయ్ బాబోయ్, మంటలండి మంటలు. మీకు లోన ఎక్కడో మండిపోతుందండి. అవును, నిన్ను చూస్తుంటే నాకు ఎక్కడో మండిపోతుంది. వెళ్ళ వెళ్తామండి. కళ్ళకు వద్దు నాన్న, విరోచనాలు అయిపోతాయి. చల్లే వద్దున్నా. అమ్మగారు, అమ్మగారు, ఏమిట్రా కంగారు? ఆ ఆడ మనిషి సిగరెట్ తాగెత్తుందండి. ఏమిటి? ఆ పిల్ల సిగరెట్లు తాగుతుందా? నిజమండి. వాళ్ళు చెప్పే మాటలు విని వాళ్ళు ఎంతో మంచి వాళ్ళు అనుకున్నాను.
ఇలాంటి అలాగే మన ఇంట్లో ఉండడానికి వీలేదు. ఇప్పుడే కాలేజ్ చేద్దాం పదా. రండి చూడండి. గౌరీ మముగన్న తల్లి మా మనవి దయతో వినవమ్మ మంగళ గౌరీ మముగన్న తల్లి మంగళ గౌరీ మంగళ కొత్తిల్లు కదండి, దీపం వెలిగించి ధూపం వేస్తున్నాను. పేడ బ్రాండ్ అగరవత్తులు వాసన ఎలా ఉంది చిట్టి? గాడిదకి గంధ పోసన ఏం తెలుస్తుందిలేండి. అది కాదమ్మగారు. నోర్మయ్, నిన్ను చుట్లు మానేయరని చెప్తే వినకుండా నీ కంపెనీ మహాలక్ష్మి ఏంటి ఎమ్మాయి మీద రుద్దాలని చూస్తావా? ఇంకెప్పుడైనా ఇలాంటి చెత్త కబుర్లు చెప్పావంటే నిన్ను చాంతాలతో బాధేస్తాను వెధవా. ఒకసారి నిజం చెప్పు తీసుకొట్టండి. కొత్త ఆవకాయ పెట్టాను, పంపిస్తాను, రుచి చూడండి. అలాగే. కొత్త ఆవకాయ? అయ్యో, ఆవకాయ అంటే నాకు మహా ప్రాణం. అమెరికాలో ఉన్నప్పుడు టోటల్ గా ఆవకాయనే ఫాలో అయ్యేవాడిని. టిఫిన్ లో ఆవకాయ బద్ద, లంచ్ లో ఆవకాయ బద్ద, రాత్రి అయితే డిన్నర్ లో కూడా ఆవకాయ బద్దే. ఏదుంటే అదే తినేవాడినిలే. అమెరికాలో కూడా ఆవకాయ తయారు చేస్తారా అన్నయ్య గారు? No, అమెరికా పక్కన అనకాపల్లి అనే పల్లెటూరు ఉంది, అక్కడ తయారు చేస్తారు. మా మావయ్య గారికి ఎప్పుడు అమెరికా గొడవే. మీరెళ్ళి ఆవకాయ పంపిస్తారా అంటే? అలాగే పంపిస్తానమ్మా. ఆంటీ గారిని చూస్తుంటే చనిపోయిన మా అమ్మగారు గుర్తొస్తున్నారండి. నో, నాకు మాత్రం అమెరికాలో ఆండ్రూస్ అనే దేవత గుర్తొస్తోంది. అచ్చం అలాగే ఉంది. దేవాలయం లాంటి ఇల్లు దొరకడం నిజంగా మన అదృష్టం. ఏరా, ఆతుకూరు అమలాపురం తప్ప మూడో ఊరు పేరు తెలియని నీకెందుకు అమెరికా గొడవ? వేసింది ముసలోడు గట్టపు, దాని తగినట్టు నోరు ముసుకుని కొంపలో పడండు, ఏ సమస్య ఉండదు. అసలు ఆ సమస్య నాది కాదురా, నీది నీ ఎంకమ్మ. రేపటి నుంచి నువ్వు ఇదే గెటప్లో ఆఫీస్కి వెళ్ళాలి. రోడ్డు మీద వెళ్తే ముసలోళ్ళు ఏం లేస్తారో, కుర్రోళ్ళు కన్ను కొడతారో చూసుకో. దాందేముందిరా, ఇలా వెళ్తాడు, మన కుక్కల పార్క్ లో గెటప్ మార్చుకుంటాడు. ఏది కుక్కల పార్కులు? బట్టలిప్పి బట్టలు మార్చుకోమంటావు, అది కుక్కలు చూస్తుండగా. నీ అబ్బా, నీది కాకపోతే ఢిల్లీ దాకా దిగమంటావు, అది కంకర్ రోడ్డు మీద. నోర్మేరా, ఐడియా చెప్పింది వాడు, వేషాల మీద మోసపడింది మీరు. మధ్యలో మొగుడు వేషం వేసి గుడ్డు గుడుస్తూ నాకు పెడతారంట లింకు. మేము ఇంకా వేషాలే, నేను డైరెక్ట్ గా మొగుడిని. ఎవరికైనా తెలిసి నాకు ఈ జన్మలో పెళ్ళవుతుందా? నీ ఫేస్ తగిన ఫేస్ దొరుకుతుంది. బ్రహ్మ వడిచారా? వేసింది రిచ్ గెటప్, అమెరికా లెవెల్ బిల్డప్, తీరా చూస్తే లోపల వంట సెటప్. నీ ఎంకమ్మా, తప్పు మీది కాదురా. ఒరే తాత, మహాశయ మత్తుగా మెత్తగా హత్తుకో మడిలు గొలుపు మందారవే మరిలు గొలుపు మందారవేళ మరిలు గొలుపు మందారవేళ. హాయ్ పుట్టి దేవత. చాచా వయసులో ఉంది. నీకు అసలు బుద్ధుందిరా? కాస్త కావాలా? నార్మల్, అన్నపూర్ణమ్మ గారి అమ్మాయితో లవ్ ఆడతావా? ఇండియాలో జరిగే విషయాలు నీకు చాలా తెలివేమో. ఆ అమ్మాయికి నాకు మధ్య లవ్ క్లైమాక్స్ లో ఉంది బాబు. అది బయట, ఇక్కడ నువ్వు నా భార్యవి. అదే నా కర్మ. వచ్చింది, ఏమండి? ఎలా మేనేజ్ చేస్తావు? వచ్చి వెళ్ళు. వస్తున్నా. విక్కు పెట్టుకున్నాడు. నువ్వెందుకు డార్లింగ్ భయపడతావు? నేగా ఒక మడత కాజా వస్తున్నా. హలో డ్రీమ్ గర్ల్, హౌ ఆర్ యు? మీరు? నేనే కొత్తగా శ్రీవారితో పాటు ఇంట్లో అడుగు పెట్టిన సౌభాగ్యవతిని. మీ పేరు? మన యువతి యువకుల్లో ఉండేదే ప్రేమ. బాగుందా? మీకంటే మీ పేరే బాగుంది. యూ సిల్లీ. అడ్వాంటేజ్ తీసుకున్న అమ్మాయితో ఎలా రెచ్చిపోతున్నాడు చూడు. వాడికి నేను పెడతాను కదా పెద్ద లంబం. నువ్వు కొంచెం తప్పుకోకూడలే.
హలో యంగ్ గర్ల్ మిస్టర్ బూందీ బ్రహ్మానందం ఫ్రమ్ అమెరికా. నిన్ను చూస్తుంటే చచ్చిపోయిన నా 4వ భార్య 3వ చెల్లెడు గుర్తుకొస్తోంది. గతం ఎందుకు మావయ్య? చూడటానికి నేను ముసలి వాళ్ళ కనిపిస్తున్నాను కానీ చాలా లేతవాణ్ణి. ఈ విషయం తెలుసా నీకు? మా బాబాయి బందర్లో తన 72 ఏట పండంటి బిడ్డలకి అన్నాడు. నాకెన్ని 62. అవునమ్మా, నీ జుట్టు పట్టుకుచ్చులా ఉంది. షీకాయ షాంపూనా? మా మావయ్య కొంచెం చాదస్తపు మనిషి. అవును, ఏమిటమ్మా నిన్నంతా కొనపడలేదు? పద, నా మంచం మీద పడుకుని నా శోభన కబురు చెబుతాను. నేను కూడా రానా? నాన్న, తన ఆఫీస్ టైం అవుతుంది తెలుసా? ప్రేమ, ఆ, నువ్వు త్వరగా రెడీ అవు. పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం. సాయంకాలం కలుస్తాను. అలాగే. ఆ. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాతోనా? కమాన్ బేబీ, మాట్లాడు. మావయ్య బాయ్. అమ్మా, నీ ఎంకమ్మ, అది నా లవ్వురా. నా ముందే దాన్ని పట్టుకుని మూసుకొని ఎంకమ్మ. నువ్వు అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు మాకేం తెలుసురా? ఎవరో బోర్డు పెట్టావా? ఇంటికల్లా ఆవిడ కూతురు కదా అని చిన్న టచ్ ఇచ్చాను. రేపు వదిలే, ఎల్లుండి నుంచి సిస్టర్లా చూసుకుంటాను. రేయ్, ఇంకొక్కసారి ఆ అమ్మాయి కేసు కన్నెత్తి చూసావంటే నీ చేత ముసలాడు వేషం కాదు, కాళ్ళు చేతులు తీయించేసి పర్మనెంట్ గా కుంటోడు వేషం ఇచ్చేస్తాను. కనిపెట్టు. మళ్ళీ తెల్లారిందా నీ ఎంకమ్మ? బలి పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. చనిపోయిన ఆయన మీద గౌరవంతోనే నేను ఇంతకాలం నువ్వు అడిగినంత డబ్బు ఇస్తూ వచ్చాను. జీవితాంతకాలం నీ వేషాలని భరించాల్సిన కర్మ నాకేం పట్టలేదు. ఇంకెప్పుడు ఇంటికి ఫోన్ చేయకు. నేనేదైనా భరిస్తాను కానీ నీలాంటి మోసగాళ్ళని వేషగాళ్ళని సహించలేను. పెట్టే ఫోను. ఎవరినాంటి తెలుగులో తిడుతున్నారు? ఉన్నాళ్లేమా నా కర్మ కోస నిగ్రహం. వరుస కల్లుడవుతాడు కదా అని ఆదరిస్తే దెయ్యిలా పట్టి పీడుస్తున్నాడు. ఇలాంటి దగులుబాజీ వెధవల్ని తిట్టకూడదంటే చెప్పు తీసుకొట్టాలి. అప్పుడే మన స్త్రీ జాతి గౌరవం. బాగా చెప్పావమ్మా. ఎక్కడికమ్మా బయలుదేరుతున్నావు? మన స్త్రీ జాతి అన్ని రంగాల్లోనూ ముందుండాలని పైపుల కంపెనీలో టైపిస్ట్ ఉద్యోగం చేస్తున్నారండి. వెళ్ళొస్తాను. రైల్వే ప్లాట్ఫారం మీద టీలమ్ముకునే వాళ్ళంతా ఇక్కడ చేరి ఇంచిల్ లెక్క నా ప్రాణాలు తినేస్తున్నారు. ఉన్న వాళ్ళలో కొద్ది గొప్ప ఆ శ్రీనివాసరావు గారి బెటర్ ఉంటే వాడికేమో దరిద్రం బట్టి బజార్ను పడ్డాడు. గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎప్పుడు వచ్చావు? బతికే ఉన్నాను సార్. మనిషినే, కాళ్ళు కూడా ముందుగా ఉన్నాయి చూడండి. గాడిది గుడ్డు. అవును, నేను ఇంతవరకు పరిశీలించలేదు. అసలు నీ బోడి ముఖానికి అందమే నీ మూతి మీద బొచ్చు. దాని కాస్త గురికి పారేసావు. నీకేం పోయే కాలం వచ్చింది? పోయే కాలం వచ్చింది నాకు కాదు సార్, నా మీసాలకు పోయే కాలం వచ్చింది, అది పోయింది. అసలు వితౌట్ మీసాలు నేను అందంగా లేను సార్. ఉన్నావు. క్వశ్చన్ వేస్తే తిరిగి క్వశ్చన్ వేయకు, నాకు కాలిపోతుంది. పాదులే కడతావో ఇరువులే వేస్తావో 3 రోజుల్లోగా ఆ మీసాలు ఏపుగా పెంచి తీరాలి. లేకపోతే గుర్తుంచుకుని ఈ ఉద్యోగం పీకి పారేస్తాను. అసలే ఆ ఆదివారం నుంచి నాకు నీ మీద మండిపోతుంది. ఏ ఆదివారం సార్? నీ బొందల వారం. రాజా, మీకు ఫోన్. హలో. సాయంత్రం 5 గంటలకల్లా సంజీవయ్య పార్కు వచ్చాయి. నీతో అర్జెంటుగా ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఓకే? షూర్. హాయ్. హాయ్. అమ్మయ్యా, మా ప్రొపరేటర్ గారి దగ్గర పర్మిషన్ అడిగి వచ్చేసరికి నా క్రాఫ్ట్ లో ప్రాణం బూట్ లోకి వచ్చింది అనుకో. అవును, ఏమిటి అర్జెంట్ ప్రోగ్రాము? మిమ్మల్ని మాట్లాడుతాను, నిజం చెప్పండి. మీకు ఈ ఊళ్ళో అక్క గాని చెల్లి గాని ఉందా? ఉండుంటే ఇప్పటికి సిస్టర్ సెంటిమెంట్ మొదలయ్యేది కదా. ఎవరు లేరు. ఆయన ఎందుకు అలా అడిగావు? ఏం లేదు, మా ఇంటి మేడ మీద కొత్తగా ఒక ఫ్యామిలీ దిగారు. ఆ అమ్మాయి పేరు ప్రేమ. అచ్చం మీలాగే ఉంది. ఓ ఓ ఓ ప్రేమ, అది అది మర్చిపోయాను. మీరేదో దాస్తున్నారు. ఈ టైంలో సీరియస్ డైలాగ్స్ అయితే బెటర్. స్వప్న, జీవితంలో కొన్ని దాచుకోవాలి, కొన్ని దోచుకోవాలి, కొన్ని పెంచుకోవాలి, కొన్ని తుంచుకోవాలి. అబ్బా, ప్రాస కోసం పాకులాడకుండా అసలు విషయం ఏమిటో అర్థమయ్యేలా చెప్పండి. ఏం చెప్పమంటావు స్వప్న? మా నాన్నగారు బతుకున్న రోజుల్లో ఆయన ఘర్షణ సినిమాలో విజయ్ కుమార్ టైప్ అని నీకు చెప్పానా?
ఆయన పెద్దంటి సెటప్ లో నేను కొడుకునైతే ఆయన చిన్నంటి సెటప్ లో ప్రేమ కూతురు. మా ఇద్దరు అనుబంధం రక్త సంబంధం సినిమాలో ఎన్టీఆర్ సావిత్రి టైప్ లో ఉండాలని నేను అనుకుంటే మా బావగాడు రాజనాల్లా లేటెస్ట్ సినిమాలో మోహన్ బాబులా విలన్ లా తయారై నా చెల్లెల్ని నా నుంచి దూరం చేశాడు. స్వప్న దూరం చేశాడు. అందుకే అదున్న చోట నేనుండను, నేనున్న చోట అది ఉండదు, ఉండలేదు కూడా. చెల్లెల్ని ఎంతో ప్రేమగా పెంచుకోవాలన్న నా కోరిక నెరవేరకపోవడంతో ఓ చిన్న పిల్లిని పెంచుకుంటూ దానిలోనే నా చిట్టిదలను చూసుకుంటూ బతుకుతున్నాడు. స్వప్న బతుకుతున్నాడు. స్వప్న, నా దగ్గర చిల్లర లేదు. నీ దగ్గర ఉంటే ఓ 2 మూరలు మల్లెపూలు తీసుకువెళ్ళి ఆ జ్ఞాపకార్థంగా నా చెల్లెలకి ఇవ్వు. రాజా, నువ్వెంత మంచివాడివి. నీలాంటి అన్న ప్రతి ఒక్క చెల్లికి ఉంటే దేశంలోని చెల్లెళ్ళందరి జీవితాలు ఎంత బాగుండేవో. చీకటి పడుతోంది, వెళ్ళిరానా? అలాగే. అమ్మయ్యా. రాయ్ పట్టణ రా, ఒకటే పొలం ఉందా? ఏమిటండి ఇది? తండ్రి కొడుకులు కలిసి సిగరెట్ తాగుతున్నారా? మాదంతా అమెరికన్ స్టైల్ కదా, అందుకే ఇలా చేస్తున్నాం. పైగా మా బడ్డు గాని త్వరలో లారీ ఎక్కించి అమెరికా పంపాలనుకుంటున్నాం. ఇవన్నీ ఇక్కడే ప్రాక్టీస్ చేయిస్తే అక్కడికి వెళ్ళాక ఇబ్బంది ఉండదు కదమ్మా, అందుకని. చాలే ఊరుకోండి. మీరింత పద్ధతులు లేని మనుషులు కాబట్టే ఆ రాజా చెల్లికి దూరం అయ్యాడు. రాజానా? వాడెవడు? మీ ప్రేమకి అన్నయ్య. వాడు నాన్న. నాకంతా తెలుసులేండి. ఇంతకీ ప్రేమేది? స్వప్న, నేను ఇక్కడున్నాను. నీకోసమే వెతుకుతున్నాను. లోపలికి రాకు, నేను స్నానం మధ్యలో ఉన్నాను. ఒంటి మీద నూనె కూడా లేదు. చీపాడు. తొందరగా డ్రెస్ చేసుకుందా, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. అలాగే. అవుట్డోర్ లో ఏదో కొత్తగా చెప్పినట్టున్నాడు. ఇప్పుడు ఇరుక్కుపోయాడు. ఏం చేద్దాం? వాడి కర్మాన వాడు పోతాడు గాని మనం ఇంటి ఆవిడికి పంపు కొట్టి తిండి తిందాం పదా. ఓకే పదా. దానా హాయ్. అందంగా ఉన్నానా? ఈ అందానికి మరింత అందంగా నీ తల్ల ఈ మల్లెపూలు పెట్టినా ఓ దొమ్మ ఊడిపోతుంది. ఏమిటిది? అదే చీర. తల్లో పూలు పెడితే చీర ఎందుకు ఊడిపోతుంది? నీకింకా పెళ్లి కాలేదు కనుక తెలీదు. పాడు. ఏ పాడు అంటున్నావు అంటే నువ్వు ప్రేమలో పడ్డావన్నమాటే. ఎవరే ఆ మన్మధుడు? మన్మధుడేం కాదులే కాని నా మనసుకి నచ్చినవాడు, మంచివాడు. పేరేమిటో తెలుసా? రాజా. అదే మీ అన్నయ్య. ఓ రాజానా? ఏమిటి, నాకెలా తెలిసిందని షాక్ అవుతున్నావా? అవును, షాకే. నువ్వు చెప్పిన మాట వినగానే కరెంటు దెబ్బతిన్న కాకి పిల్లలు అయిపోయాను. విధి ఆడించిన వింత నాటకంలో నేను మా అన్నయ్య టెలిఫోన్ స్తంభాల్లో దూరం దూరం అయిపోయాం. నాకు పెళ్లి కాకముందు మా అన్నయ్య రోజు స్లో మోషన్ లో పరిగెత్తుకుంటూ వచ్చి గట్టిగా కౌగలించుకుని తిప్పేసి చారును ముద్దు పెట్టుకుని డమాన్ని కోసేవాడు. వాడు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్లే, అందుకే ఆయన్ని గుట్టిగా ఫాలో అవ్వాలని తప్పంతో అలా చేసేవాడు. విడివిడిగానే మీరింత రెచ్చిపోతున్నారే, ఒకళ్ళనొకడు చూసుకున్నారంటే మేమంతా పాత 60 సినిమా చూసినట్టే. ఇదిగో, తల్లో పెట్టుకుంటావో చేతికి చుట్టుకుంటావో నీ ఇష్టం. మీ అన్నయ్య ఇమ్మన్నాడు, తీసుకో. అన్నయ్య సన్నిధి అదే నాకు పెన్నిధి. ఎప్పటికి దీంతో నీకు 50,000 ఇచ్చా. వెంటనే నువ్వు నీ మేనత్తని మెప్పించి ఒప్పించి ఆ ఇంటిని నీ పేరుతో రాయించుకుని నాకు అమ్మేయాలి. దాన్ని నేను పడగొట్టి అందులో నేను షాపింగ్ కాంప్లెక్స్ కట్టి పడగొట్టి కోట్లు సంపాదించాలి. ఇది నా చిరకాల వాంఛ, తెలుసుగా? ఎందుకు తెలియదు బాబాయ్, మా అత్తనంతం చేసైనా సరే ఆ ఇంటిని సొంతం చేయడం నా బాధ్యత.
ఇన్నాళ్ళు వదిరించాను బెదిరించాను ఇవాళ అటో ఇటో తేల్చేస్తా ఓరి నీ అమ్మ కడుపు మారా పందులు కాసుకునే వాళ్ళగా ఆ కోతలేంట్రా చూడు అరిచి నన్ను బెదరగొట్టం కాదు కరిచి నీ మేనత్తని అదరగొట్టు ఎలా అదే అదే బాబా ఇప్పటికే ఒక కేజీ పొంగలు 25 ఒలవు లాగించారు. ఇడ్లీలు ఉన్నాయి, దోశలు ఉన్నాయి. వీటితో సరిపెట్టుకుంటారా ఇంకా ఏమన్నా ఆర్డర్ ఇమ్మంటారా? అయ్యో నీ దిష్టి ముఖం మండ పేరుకి పాతికి గాని అప్రోల్ దీని సైజ్ ఎంత పట్రా ఇంకో పాతిక అయ్యో 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 మావయ్య మావయ్య నీకు టిఫిన్ ఎలర్జీ ఉంది తింటే జబ్బు చేస్తుందని డాక్టర్ చెప్పాడుగా. ఇదిగో చుట్టి నాకు చెప్పకుండా మా మావయ్యకి పచ్చి మంచులు ఇచ్చినా నా మీద ఒట్టే. ఆయనకి అతిసార వ్యాధి ఉంది. సింగినాదం కాదు నా కొండలు మింగిన ఏమీ అవదు. ఇప్పుడు తింటే ఎప్పుడో తిన్నట్టుంటుంది. పట్రా ఎవడ్రా నువ్వు గొడ్ల వల్లేరు గౌడి గెదల అన్నవ్వేంటి? నాది విలన్ టైప్ అందుకే అలా నవ్వా. అవును గౌటుకే అనే సౌండ్ ఎందుకు ఇచ్చావు? ఆ, నాది హీరోయిన్ టైప్ అందుకే ఆ సౌండ్ ఇచ్చా. ఏం చేస్తావు? నాలాంటి మగాన్ని నీలాంటి ఆడది ఏం చేస్తావని అడిగిందంటే నువ్వు ఖచ్చితంగా రామా టాకీస్ అయిపోయి ఉండాలి. గుడ్ రేప్ చేస్తా, దూరంగా ఉండు. గుడ్ రేప్ చేస్తా, దూరంగా ఉండు. గుడ్ రేప్ చేస్తా. ఏమిటో నువ్వు చేస్తున్నా పని? నువ్వు మనిషా రాక్షసుడివా? అది డిసైడ్ చేయాల్సింది నువ్వే తై. గుడ్ మర్యాదగా ఇల్లు నా పేరు రాసిస్తే మనిషిలా ఉంటా లేదా రాక్షసుడిలా రెచ్చిపోతా. గుడ్ ఒరేయ్ మా అమ్మగారి మీద రెచ్చిపోతావరా? ఏం వేస్తావు తల్లి? ప్రేమ సమయానికి నువ్వు దేవతలా కాపాడేవమ్మా. రా బోన్విటా కల్పిస్తాను. బోర్నవిటాలు బొమ్మిడాయలు ఏమిటమ్మా? ఏమైనా కజ్జికాయలో జిలేబియో జీడిపప్పు పాకం లాంటి వాళ్ళేవా? ఏమిటన్నయ్య గారు ఆ కోరికలు? ఏదో కడుపుతో ఉన్న ఆడదాన్లా అలా అడుగుతున్నారేమిటి? కడుపుతుంటే అడగత్తా? అవును నెల తప్పినప్పుడే ఇలాంటి కోరికలు పుడుతూ ఉంటాయి. అయితే నాకదే మీకా? అదే దానికి ఏమ్మా నువ్వు నెల తప్పిన సంగతి పిన్ని గారితో చెప్పలేదా? అయ్యో ఎందుకమ్మా భయం? ఏదో పరీక్ష తప్పినట్టు అప్రాల్ నెలగా తప్పావు చెప్పు. పిచ్చి తల్లి ఇంత సంతోషించాల్సిన విషయం ఎవరైనా దాచుకుంటారా? ఉండు, ఇప్పుడే వస్తాను. చిట్టి, నువ్వు ఇక్కడ ఉన్నాకు సేపు. నా కొడక గదిలోకి వెళ్ళాక బంతి ఆడకపోతే చూడు. ప్రేమ ఇదిగోనమ్మా నిరంజన బాబా ప్రసాదం. ఇది తింటే పండు లాంటి బిడ్డ పుడతాడు. తినమ్మా. వద్దనకూడదమ్మా. అలాగే ఉంటుంది తల్లి. ఇది వేపాకుతో చేసింది. ఈ ప్రసాదం రోజు పిల్లాడు ఆడుకునే బంతి సైజు మింగావంటే భూగోళం అంత కొడుకు పుడతాడు. పాపం ఇంత మంచి మనిషికి ఈ జబ్బేమిటో ఒకసారి మన డాక్టర్ గారికి చూపించాలిరా. జాగ్రత్తగా పైకి తీసుకెళ్ళు. కాదండి ఇలాంటి జబ్బుకి మామూలు డాక్టర్ కాదు పశువుల డాక్టర్ చూపించాలి. దా, ఓ, దా, ఓ, దా, ఓ, దా. థు, తిండిపోతున్నాయి అలా పంది కుక్కలో నువ్వు మెక్కడం కోసం నాకు నెల తప్పిందని చెప్తావా? వారని ఎంకమ్మా మనం ఎన్ని వ్యధవేషాలు వేసినా ఈ బారెడు కడుపు కోసమే కదరా. అందుకని కడుపు వచ్చిందని చెప్పా. భగవంతుడు దయ వల్ల మన వేషాలు బయటపడకుండా ఉంటే ఈ 9 నెలల టోటల్ గా ఫుడ్ సెటప్ అంతా వాళ్ళదే. రామగారండి ఇవిగానండి కారపూస కజ్జికాయలు, మీకు స్పెషల్ గా మామిడికాయలు. ఆహా చాలా బాగున్నాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. రేపు మీ అమ్మగారితో బాదం హల్వా బిళ్ళ కుడుములు చేసి పంపించమని చెప్పు. లేకపోతే అమ్మాయి ఆరోగ్యం పాడైపోతుంది. మర్చిపోకరై
ఏంటలా స్టోన్ దగ్గర నిలబడ్డావు పో బయటికి తినండి ఆ? కడుపు నీ కాదు మావయ్య నాకు ఏటన్నమ్మ గారు బంగారు లాంటి కత్తికే కింద పడతారు ఏమీ కాదు నాకు అమ్మాయే పుడుతుంది దానికి అన్నపూర్ణమ్మ గారి పేరే పెట్టుకుంటాను విన్నావరా మాటలు కాదండి లోపల పదని నిజం తెలుస్తుంది నడు బంగారం లాంటి మాట చెప్పావు పిచ్చి తల్లి బావకు కూడా అదే చూడండి. ఇష్టం. అరే ఆంటీ రండి 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 మావయ్య గారితో కబుర్లో పడి మిమ్మల్ని గమనించదే లేదు సారీ కజ్జికాయలు బాగున్నాయమ్మా అది కనుక్కుందామనే వచ్చాను కజ్జికాయల ఇవి కజ్జికాయల నేను నమ్మును అమృత కుడుములు మమతల పిల్లలోనండి ఓకే పూర్ణమ్మ గారు నా సర్వీసులో ఇంత గొప్ప కాయలు ఎక్కడ చూడదంట నమ్మండి అయినా మీ చేత్తో చేసిన కజ్జికాయలు బాగుండలేదనే విధవను పశువు అనైనా అనాలి లేదా మన పని మనిషి చిట్టి అనైనా అనాలి బాగా చెప్పావమ్మా చింతగా పచ్చడి చేశాను పంపిస్తాను కడుపు నిండా తినండి ప్రేమ ముఖ్యంగా నువ్వు అభిమానం అంటే ఇది మీరెళ్ళండి వస్తాను నా థాట్ కరెక్ట్ అయితే ఈ పాటికి దొడ్లో చిట్టికి పగులుతుండాలరా చూడు పిలిచారా మేడం కూర్చోండి చెప్పండి కూర్చోండి మిమ్మల్ని కూర్చోండి మేడం మీరు నన్ను మీరు కాదు మీరా అని పిలవండి కూర్చోండి అలాగే మీరే మేడం అలాగే మధ్యలో మళ్ళీ ఆ మేడం ఎందుకు ఆ, మీకు నిమ్మ పండు రంగంటే చాలా ఇష్టం కదా అవును మేడం సారీ మీరా మీరా అది గ్రీటింగ్ కార్డ్స్ కైనా వెడ్డింగ్ కార్డ్స్ కైనా బ్యాక్గ్రౌండ్ కింద వాడితే చాలా బాగుంటుంది కదూ అబ్బా కాసేపు ప్రెస్ కూడా మానేసి పర్సనల్ గొడవకు రండి ఆ రోజు చీర కొనమన్నారు కొన్నాను ఒక్కసారైనా దాని గురించి అడిగారా ఆ, మర్చిపోయాను అవును మీరు ఒక్కసారైనా చీర కట్టుకోలేదేమిటి ఇప్పుడు నేను కట్టుకుంది ఆ చీరే అరే నేను చూడలేదే ఇప్పటికి 4 సార్లు కట్టుకున్నాను ఒక్కసారి కూడా చూడలేదు ఎందుకంటారు మీది మట్టి బుర్ర అందుకు ఇది కరెక్టే మా బ్రహ్మంగాడు కూడా మధ్యలో ఈ బ్రహ్మగాడవడు రండి. అబ్బా అసలు మీలాంటి బుద్ధి లేని మనుషులు ప్రేమించడం నాది తప్పు హ, ఇది కరెక్టే చిచి, కనీసం కనీసం ఎప్పుడైనా చీర గురించి అడగాలని తెలీదా ఏ చీర గురించి మేడం మీరా మేడం! మీరా? మీరా? ఏమండి ఏమన్నా మాట్లాడండి ఆ ముదునేపల్లి పార్టీ వాళ్ళ వెడ్డింగ్ కార్డ్స్ డెలివరీ రేపే కదా మేడం మీరా బుద్ధి లేదు కాళ్ళు అడ్డం పెడతావు నీకు సిగ్గు లేదు కాళ్ళ కట్టం పెడతావు మీరు మా ప్రొపరేటర్ గారు కూతురు కదా కాదు నా కాబోయే భార్య నన్నే ఏమా నీకు దొరక ఈ డకోటాగాడే దొరికాడా ప్రేమించడానికి ఈయన చూడటానికి వెదవలా కనిపిస్తాడు కానీ మంచివాడు
మా ఇద్దరు మనసు కలిసిపోయింది. కనిపిస్తూనే ఉంది. బెల్లం విషయంలో కూడా మా ఇద్దరిది ఒకే టేస్ట్. బెల్లమా? అదేంట్రా విచిత్రంగా? లవ్ బర్డ్స్ అంతా 190 విచిత్రాలు ఉంటాయి. నీకెందుకు? నువ్వు ఎక్కడికి వెళ్తావు వెళ్ళు. ఎక్కడికో కాదు, కొంపకే పద. ఈ గెటప్ లోనా? మరి ఆ గెటప్ ఏమైంది? దసరా టైం కదా, ఓ పార్టీ దొరికింది, అద్దెకిచ్చా. వాడిచ్చింది తిరిగి వస్తాలే. అర్ధరాత్రి 12 గంటలకు వస్తాను, వెళ్ళు. మీరు ఏం మాట్లాడుతున్నానో ఒక ముక్క కూడా అర్థం కావట్లేదు. అందుకనే కదా బజ్జి నిన్ను ఏరికోరి లవ్ చేసింది. మందు తాగుదామా? మందా? ఒరేయ్ రాస్కెల్, అమ్మాయికి మందు కూడా అలవాటు చేసావా? వారని ఎంకమ్మా, మేము తాగేది బ్రాండ్ షాప్ లో మందు కాదురా, మెడికల్ షాప్ లో మందు. 100 బజ్జీలు తిన్నాం కదా, అవి అరగడానికి మందేస్తాం. మంది వేశాక మళ్ళీ దిబ్బ రొట్టె తింటాం. కరెక్ట్. వస్తానమ్మా. ఏమండి? అమ్మా నేను ఇతనితో తిరుగుతున్నాను మా నాన్నగారు. చెప్పనమ్మా, చచ్చినా చెప్పను. నేను అంటుంది చెప్పమని. ఎంత తొందరగా చెప్తారో అంత తొందరగా మా పెళ్లి అయిపోతుంది. అలాగేనమ్మా, చెప్తానమ్మా. చాలా correct. చెప్తానమ్మా. నాతోనే కదా? సిగ్గుపడకు డార్లింగ్. కమ్మని తీయని తెప్ప ఎంత కమ్మగా ఉంది రోజా. స్వప్న, సారీ, తుడుస్తాను. వద్దులే. అవును, నువ్వు తల్లివి కాబోతున్నావట. సిగ్గా? ఊరుకోబ్బా. ఇదిగో ప్రేమ, నువ్వు ఈ టైంలో మొక్కలకు నీళ్లు పోయడాలు, బాత్రూములు కడగడాలు లాంటి పనులు చేయకూడదని చెప్పానా? ఇవిగో ఇవి తీసుకుని చక్కటి స్వెటర్ అల్లు. అల్లి కొట్లో అమ్మేమంటారా? బాలేదానివే. స్వెటర్ అల్లమన్నది కొట్లో అమ్ముకోవడానికి కాదే పిచ్చి తల్లి, రేపు పుట్టబోయే బుజ్జి పాప కోసం. అయినా ఇంత వయసు వచ్చింది నీకు, ఆ మాత్రం సట్టలడం కూడా తెలీదు? ఎందుకు తెలీదు? తినే అన్నాను. ఆ అలా కాదు, ఒకటి క్రిందకి 2 పైకి. నాకు తెలుసుగా, 1 కిందకి 2 పైకి, 1 కిందకి 2 పైకి, 1 కిందకి. పిచ్చి పిల్ల. 1 కిందకి 2 పైకి, 1. ఇదిగో కళావత్ జాకీ. నీ అబ్బా, నీ దరిద్ర తిండి కోసం నాకు ఈ వెదవ కడు పంట కట్టావు. ఆ ముసలావాడేమో నన్ను స్వెటర్లు దగ్గుమని తాగు చేదుమని తినని చంపేస్తోంది. ఒరే ఆడది అన్న కొన్ని కష్టాలు తప్పవు, అడ్జస్ట్ అయిపో. అలాగా సరే. ఒరే మగాడు మొగుడు అన్నాక కొన్ని ఖర్చులు కూడా తప్పవు. ఓ 200 పడాయి. ఏ ప్లాట్ఫామ్ మీద నేపాల్ దగ్గర స్వెటర్ కొని నేనే అల్లేసని చెప్పేస్తాను. ఐడియా టాప్, కానీ అదే డబ్బులు కావాలంటే బెమ్మంగా అడుగు. నా దగ్గరే డబ్బులుంటే ఈ లస్కు డబ్బా వేషాలు ఎందుకురా? ఎంకమ్మ మరీ గట్టిగా అడిగితే మీరే కొనిచ్చిన విగ్గులోంచి పీకిస్తా బొచ్చు. అదేవరా సర్దుకుంటాడు. నువ్వు మొయ్యి, నువ్వు తెరు. 200 మర్యాదగా. ఏ బ్లాక్ మెయిలా? కాదు, హౌరా మెయిల్. వెళ్ళి దాని కింద పడు, చచ్చినా నీకు పైసా ఇవ్వను. రే ఓకేరా? ఇదిగో ఒరే కళావత్ 10 వేసింది. మీకు ఇది న్యాయం కాదండి. మీరు తాళి కట్టిన పెళ్ళాం, దైవ సాక్షిగా మీ వల్లే తల్లి అవుతున్నప్పుడు ఆనందంగా నా అచ్చట అమ్ముతున్న తిరుగుడు మీ బాధ్యత అండి. ముయ్యోయ్, ఏదో పెద్ద పతివ్రత టైప్ లో రెచ్చిపోతే నీ డబ్బులు ఇస్తా అనుకున్నావా? ఇదకేం చేస్తావయ్యా? భర్తగా సంపాదించింది భార్యకి ఇవ్వాలనే కనీస జ్ఞానం లేని నీలాంటి వాడికి అసలు పెళ్ళేందుకు? అబ్బే అది కదండి అసలు. చాలా వరకు నీ సందేశం నాకేం అక్కర్లేదు. చూడమ్మా, నీకేం కావాలో నాతో చెప్పమ్మా, నేను చేస్తాను. అది కాదండి, ఈయన మొహానికి ఎలాగో ఖర్చు పెట్టి సీమంతం చేయలేరు. కనీసం ఈ దీనురాలు చిరు కోరికలు తీర్చుకోవడానికైనా డబ్బులు ఇవ్వలేరా? కోడలా, నువ్వు బాధపడకమ్మా. అమెరికా వాడికి లెటర్ రాసి మనీ ఆర్డర్ తెప్పించి నీ చిరు కోరికలు ఏమిటమ్మా? నీ సీమంతాన్ని భారత స్వతంత్ర దినోత్సవం అంత గొప్పగా నేను జరిపిస్తానమ్మా. నేను జరిపిస్తాను. వద్దు మావయ్య, వద్దు. నాకు సీమంతం వచ్చిన చిలుక జోసులో చెప్పారు కదా మావయ్య, వద్దు. చాలే ఊరుకోదురా. నీ సీమంతం మా ఇంట్లో మా చేతుల మీదుగా మేం జరిపిస్తాం. శుభం. నా కళ్ళు తిరుగుతున్నాయి, కాడు పీకుతున్నాయి. ఈ చేతి కార్యక్రమం ఇలాగే కొనసాగిందనుకోండి, నేను కూడా ఎవరు వెళ్ళిపోవద్దు.
నాకేం కాలేదు. మీకేమైనా మేడం మేడం 4 మాటలు నన్ను చెప్పనివ్వండి. ఆ తర్వాత ఉద్యోగం నుంచి కాదు, మీ లైఫ్ నుంచి డిస్మిస్ చేసిన భరిస్తాను. నువ్వేం చెప్పక్కర్లేదు. అరచేతుల్లో నిప్పు బయటపడ్డా కూడా ఇంకా గుప్పుడు ముయ్యాలని ప్రయత్నించు. నో, నేనే ఫూల్ని కాను. నీ అమాయకత్వం వెనక ఇంత మోసం దాగుందని నీ మాటల్లో తేనె చూపి నీ మనసంతా విషయం దాచుకుని ఇన్ని నాటకాలు ఆడుతున్నావని నాకు అర్థమైపోయింది. అమ్మ బాబోయ్, నోట్లో వేలు పెట్టినా కొరకలేనట్టు కనిపించే నువ్వు ఓ పిల్లకి తాళి కట్టి దాన్ని తల్లిని చేసి సీమంతా వరకు నా దగ్గర రహస్యంగా దాచిచ్చేవంటే నేనేమనాలి? చిచి, నీలాంటి వాడికి పెట్టడానికి పేరే లేదు. అయ్యో అయ్యో, నేనంత దారుణంగా మోసపోయాను. అసలు ఏం జరిగిందంటే No! నువ్వేం చెప్పినా నేను నమ్మను. ఆల్రెడీ ఆడేసి నాటకం తెరదించేసి మళ్ళీ కొత్త నాటకం మొదలెడుతున్నావు. ప్లీజ్, నేను చెప్పే మాట వినండి. ఈ బడుద్దాయికి అంత కెపాసిటీ లేదు చెల్లమ్మా. ఏ, నీ మొగుని కడిగేస్తున్నాని బాధగా ఉందా? మగవాళ్ళని అస్సలు నమ్మల్ని ఇలాంటి ఆడదాన్ని చూస్తుంటే నాకు చాలా జాలిస్తుంది చెల్లమ్మా. జరిగిందంతా చెప్తాను, కస్సు బుస్సు అనకుండా విను. మా మొగుడు పెళ్ళాల నాటకానికి సూత్రధారిని నేనే. బీడ్ ఆఫ్టర్ ఆల్ పాత్రధారేనమ్మా. అసలు ఏం జరిగిందంటే అది విషయం. ఇప్పుడు అర్థమైందా? ఐఎమ్ సారీ సుధాకర్, ఐఎమ్ సారీ. మీ అమ్మాయికి పెళ్లి కాదని మీరు భయపడుతున్నారు కదా, ఒక్కసారి అటు చూడండి. వెళ్ళండి. మనసుతో ఆలోచించి వాడి నెత్తి మీద అక్షంతలు వేస్తారు, డబ్బుతో ఆలోచించి వాడి నెత్తి పగలు కొడతారు. మీ ఇష్టం. గాంధీ గుడ్డు మా నాన్న నిన్ను పొగడేసి కావాలంటే నా చొక్కా తీసుకోండి సార్. నన్ను బాధాలనుకుంటే బాధ సార్, కానీ మమ్మల్ని విడదీయండి. లడ్డూలో జీడిపప్పులాగా, పెసరట్లో ఉప్మాలాగా, ఉల్లిగారే అల్లం చెట్టులాగా కలగలిసిపోయావు సార్. నిన్ను అవును నాన్న, అమ్మ పోయాక నేను మిమ్మల్ని ఫుడ్ తప్ప ఏం అడగలేదు, ఇంకా మీదట అడగను. ఇతన్ని నాకు భర్తని చేయి నాన్న. వాళ్ళ మాటలు వెనుకున్న స్వచ్ఛమైన ప్రేమను అర్థం చేసుకోండి. గాడిద గుడ్డు, వీడిని చచ్చిన నా కూతురికి భర్తను చేయను. మొదట నా కొట్లో పాత్రను చేస్తాను, ఆ తర్వాత నా అల్లుడిని చేసుకుంటాను. దట్స్ ఆల్. సార్, జీవితాంతం మీ పాదాల కింద చెప్పులా పడి ఉంటాను సార్. నమో నమః. లేవరా బడ్డు. గాడిద గుడ్డు, నేను ముహూర్తం పెట్టే వరకు ఇలాంటి తిండి కార్యక్రమాలు తిరుగుళ్ళు కట్టి పెట్టండి. రాజా, నేను నీకు ఉద్యోగం ఇస్తే నాకు ఇలాంటి అల్లుడిని ఇస్తావా? ఈ సందర్భంగా నిన్ను సేల్స్ పని ఉద్యోగం నుంచి తీసేసా. చాలా అన్యాయం సార్. నిన్ను సూపర్వైజర్ గా ప్రమోట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. ఊటి మండిపోతుంది. ఇక్కడ కూడా ఈ మీసం ఎందుకు? ఏదో మీసం ఇదేను. ఏంట్రా, జనం ఎవరు లేరు? సినిమా సుత్తేమో. ముందు నీ సుత్తాపు. ఇంతక్కడి నుంచి పెగపట్టలేక వస్తున్నాడు. బాత్రూమ్కి వెళ్ళొస్తాను, ఇక్కడే ఉండు. ఏమా శైలంతో ఇంటికి చేరాలని లేదా? అటు చూడు, చిత్తకార్తెల కుక్కలాగా ఎలా చూస్తున్నారు మగసన్నాసులు. మన టాయిలెట్ ఇదిరా. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. డోంట్ వరీ, నేను ఇప్పుడే వచ్చి చెక్ చేస్తాను. మీ రూమ్ నెంబర్ 217. నేను ఇప్పుడే వస్తున్నాను.
ఏంటి? నేను ఈ హోటల్లోనే సూపర్వైజర్ గా పనిచేస్తాను కమలా. అవును, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? రాత్రి మా నాన్న నన్ను బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చాడు బావా. ఈ ఊళ్ళో ఎవడో కోన్ కిస్క గొట్టం కడుతూ నా పెళ్లి చేస్తాడట. వీల్లేదు. నేను బ్రతికుండగా నీకు మరొకరితో పెళ్లి చేయడానికి వీల్లేదంతే. అది కాదురా, మనం ఇక్కడ పూటకో వేషం కంటుకో మోసం చేయలేక చస్తున్నాం. ఇప్పుడు నువ్వు డైరెక్ట్ గా అమ్మాయిని ఇక్కడ తీసుకొచ్చావు. హౌ డు యూ థింక్ దట్ వీ కెన్ మేనేజ్? నువ్వు చెప్పింది ఓకేరా, కానీ ఇక మీదట ఆ అమ్మాయికి వీడే దిక్కు. ఆ కొళ్ళయ్యప్పగాడు ఎక్కడ వెతికినా దొరకకుండా ఉండాలంటే ఈ అమ్మాయి ఇక్కడ ఉండడమే బెటర్. ఏ గొడవ రాకుండా మేనేజ్ చేద్దాం. ఏం మేనేజ్ చేస్తావు నీ ఎంకమ్మ? మళ్ళీ ఒక కొత్త కదా మాటలు పాటలు స్క్రీన్ పే నీ డైరెక్షన్ మా యాక్షన్ చేయలేక చేస్తాను. అసలు నేను ఇంట్లోకి వచ్చిన తర్వాత చేసిన యాక్షన్ లో 50% తెరమే చేసేటైతే కనీసం ఆస్కార్ అవార్డు వచ్చుడేది. బాబు నువ్వు నోరు మోస్తావా? ఒరే రావా పద, వెంటనే వెళ్ళి నీ పెళ్లి బట్టలు తాళిబొట్టు తీసుకొచ్చేద్దాం. రేపు పొద్దున బిర్లా మందులో మిమ్మల్ని భార్య భర్తలు చేస్తాం. ప్రాబ్లమ్ సాల్వ్. పద. థ్యాంక్ యూ వెరీ మచ్. సోంబేరధవా, పనికి మాలదవా, దావర్సదవా, వెధవల్లో ఎన్ని రకాలున్నాయో అన్ని రకాల్లోనూ ఎదవన్నర ఎదవిరా. ఆ ముసల్దాన్ చేత ఇల్లు రాయించుకోవడం కూడా నీ వల్ల కాలేదు. వారిని ఈ అమ్మ కడుపు మాడ. నిన్ను నమ్మి ₹1,00,000 నీ పొట్టను పోసాను కదరా. చిటి అయ్యావా. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. 3 రోజుల్లో నువ్వు ఆ ఇల్లు రాయించుకుని నా పెర్రాయి, లేకపోతే నిన్ను నిలువున కోయించి పంది మాంసం అని చెప్పి మటన్ మార్కెట్ లో అమ్మిస్తాను. జాగ్రత్త. బాబాయ్, ఆ అద్దెకున్నోళ్ళడ్డు తీసేయి, అప్పుడు అగ్గిరావుడి పవర్ చూసేయి. గూచి కాదు, నిన్ను నమ్ముకుంటే నా గోచూడట్టుగా ఉంది. చూడు, నేనే స్వయంగా వెళ్ళి ఆ ఎదవల్ని పరిశీలించి వాళ్ళు పారిపోవడానికి కర్రేవాళ్ళలో కత్తెవాళ్ళలో డిసైడ్ చేస్తాను. ఆ తర్వాత నువ్వు వచ్చి గూచంటావో గోచంటావో తేల్చేసుకో. చూడు పూర్ణమ్మ, నేను నీకు దూరపు చుట్టానని గౌరవించొద్దు, అనుభవంతో తలపండిపోయిన పెద్ద మనిషిని మర్యాద చెయ్యొద్దు. పరిస్థితి అర్థం చేసుకో. లంకంత కొంపలో మగ దిక్కు లేకుండా పెళ్లిగాని ఆడపిల్లని పెట్టుకుని ఒంటరి బతుకుతున్నావు నువ్వు. రూపాయికి మర్డర్ చేసి ఆ నెత్తురుతో కత్తులు కాళ్ళు కడుక్కునే ఆ బలిగారితో గొడవ పట్టం నీ తలకి నువ్వే కొరివి పెట్టుకున్నట్టుగా అవుద్ది. అంచేత నా మాట విను. ఎదిరించే శక్తి లేని చోట తలంచుకుపోవటమే నీతి. గడచలం, నీ శ్రీరంగ నీతులు నా దగ్గర చెప్పొద్దు. నువ్వు ఆ నీచుని ఎందుకు వెనకేసుకొస్తున్నావో నాకు బాగా తెలుసు. నేను ఇంటిని ఆ బడిగడ పేర రాసేస్తే ఆ తాగుబోతు మెథ మోకాన కొంత డబ్బు పడేసి ఈ ఇంటిని నీ సొంతం చేసుకోవాలని చూస్తున్నావు. నీలాంటి దుర్మార్గుడు నా గుమ్మం కూడా తొక్కడానికి వీలేదు. పో బడికి. అంతవరకు వచ్చిందా వ్యవహారం? పూర్ణమ్మ, ఈ పాము పడగతో ఆడుకోకమ్మా. సుధాకర్, ఏంటంటే ఊరకుక్క ఒకటి ఇంట్లోకి వచ్చి మరుగుతోంది. ఏయ్! కర్ర తీసురా. నువ్వా? పూర్ణమ్మ, నీ ఇంట్లో పోట్ల గిత్తలు చేరి ఆ బలిగాన్ని పంబరేగిస్తున్నాయి అంటేను ఓ కింకాంగ్లో తారాసింగ్లో తెచ్చి తెగ మేపుతున్నావు అనుకున్నాను. ఈ 420 గడా ఈడన్న చూసుకునేనా తెగ రెచ్చిపోతున్నావు. ఫు, ఈడు పోట్ల గిత్త కాదు, ఒట్టి బెదురుగొట్టు. ఓరా జిడ్డు, ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నీ కాళ్ళే తీసేస్తానో చేతులే విరిచేస్తానో నాకే తెలియదు. నీ ఇల్లు ఖాళీ చేసినప్పటి నుంచి నిన్ను ఏ వంకతో బాధాలని చూస్తున్నా. మర్యాదగా వెళ్ళిపో, అనవసరంగా బలైపోతావు. ఎన్నాళ్ళు నా ముందు పిల్లి పిల్లలాగా తోకాడించుకుంటూ తిరిగిన కొత్తెంగాడివి ఇవాళ నీకెంత పవర్ ఎక్కడి నుంచి వచ్చిందిరా? చూడు, ఎప్పటిదాకా నా కామెడీ యాక్టింగే చూసావు, ఇప్పుడు నా విలన్ విశ్వరూపం చూపిస్తాను, చూసి చచ్చిపో. చావు. జమ్మడిపోను. ఒరే, నీ పాటలు ఎక్కడికక్కడ ఊడిపోకముందే ఇక్కడి నుంచి బయట పొరచచ్చినోడా. నా మొగుడు మీరు చేసుకోవడానికి ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకున్నారా ధైర్యం? ఏంటి కోడలా, నా కొడుకుని బేవర్తిగాడు కొట్టపోయాడా? సన్ను అందుకో నా గన్ను. రేయ్, నా ఇంట్లోంచి తరిమేస్తే ఈ ఇంట్లో చేరి నన్నే నానా మాటలు అంటావురా? నీ అమ్మ కడుపు మాడ. నీ అంతు చూడకపోతే నా పేరు గోరోజులం గర్వాచరమే కాదు. పూర్ణమా, వెంటనే వెళ్ళి ఒక జ్యోతిష్యుని కలు, నీకు బ్యాడ్ టైం స్టార్ట్ అవబోతుందని చెప్తాడు. ఒరే, నీకు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయిందిరా. అందుకే మాతో పెట్టుకుంటున్నావు. పోయిక్కడి నుంచి, పోయిక్కడి నుంచి, పో బయటికి. రేయ్! రేయ్, నీకు నేను కాదురా, కబాడీ పాలన కోలటంగా కరెక్ట్. నీ పని చెప్తా. బాబాయ్! పడిందిలరా? దోరక
వచ్చేసారు బాబాయ్. వారిని ఈ అమ్మ కడుపు మాడ నడి రోడ్డు మీద అట్టరబక పందులు ఎమ్మడ పడతాయి. చూడు నేను ఇక్కడే నుంచుని అవసరమైనప్పుడు లోపలికి వస్తా. మీరందరూ కట్టగట్టుకుని ఆ అన్నపూర్ణమ్మ కోప మీద పడి ఆడాళ్ళు మొగాళ్ళు అని చూడకుండా వాళ్ళని కొట్టి 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 ఇదిగో ఈ కాగితాల మీద సంతకం పెట్టుకోండి. ఓకే బాబాయ్. ఏడు మీకు ఇచ్చిన డబ్బుకి తాగిచ్చిన నాటు సారాకి మరి అందరికి పోతే ఇప్పుడు చూపిస్తా చూడు నా బలపం దెబ్బ. వారిని అమ్మ కడుపు మాట ఎందుకంటే అరుస్తా వచ్చే బంధువులు పారిపోతాయి. రండ్రా. మర్యాదగా ఈ కాగితాల మీద సంతకాలు పెట్టమ్మా, లేకపోతే నీ పని నీ కూతురు పని జాయింట్గా. బలి నువ్వు మనిషివి కాదురా, సొంత అన్న కొడుకువై ఉండి ఆఖరికి ఇంత నీచనికి దిగజారుతావా? నన్ను చంపినా సరే నేను సంతకం పెట్టను. ముందు నిన్నెందుకు చంపుతానత్తా? నీ ఆస్తికి వారసురాలైన నీ కూతుర్ని నీ కళ్ళ ముందే చంపేస్తా. అప్పుడు ఆస్తి అంతా నాదే కదా. ఆ తరువాత నిన్ను గుడ్ రైట్. రక్షించండి, రక్షించండి. ఎంత మోసం, ఎంత దగా, ఎంత కుట్ర. అసలు ఇట్లాంటి మారు వేషాలు విఠలాచారి గారి జానపద చిత్రాల్లో తప్ప మన జన ప్రపంచంలో ఎప్పుడైనా ఎక్కడైనా చూసావా పూర్ణమా? అమాయకులుగా నటించి నిన్ను మెప్పించి నీ ఎంతో తెస్త వేశారు. అదును చూసుకుని నిన్ను మొక్కలు మొక్కలుగా నరికి నీ ఆస్తిని కాజేద్దామని ఎత్తు వేశారు. అది నువ్వు నమ్మేసి ఇలా అండ చూసుకుని నువ్వేమో నా మీద ఓ రెచ్చిపోయావు. అసలేలు మోసగాళ్ళని తెలుసు కాదు. 25,000 రూపాయలు ఖర్చు పెట్టి నా ఇంటి తరివేస్తే ఇక్కడికి వచ్చి నీ ఆస్తికే ఎసరు పెట్టారు. ఎప్పటికైనా నమ్ముతావా? తెల్లనివన్నీ పాలు కాదు, ఎర్రనివన్నీ బ్రాంతి కాదు, నల్లగా ఉన్న మేము మోసగాళ్ళం కావని. తప్పు దొరికింది కదా అని తప్పుడు కోతలు కోయకు. అన్నపుతమ్మ గారు, మేము ఆడింది నాటకమే.
కానీ తలదాచుకోవడానికి ఎక్కడ ఈ బ్రహ్మచారులకి ఇంత చోటు దొరక్క తప్పని పరిస్థితులు గతిలేక ఈ వేషాలు వేసేవే గాని మిమ్మల్ని మోసం చేయడానికి మాత్రం కాదమ్మా. ఆంటీ, ఆడిన ఈ నాటకం వల్ల మేం బాధపడ్డామేమో గాని ఏ ఒక్కరికి నష్టం గాని కష్టం గాని కలిగించలేదు. మేము చేసింది తప్పని మీరు భావిస్తే మీరే శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తాం. తల్లి కంటే ఎక్కువగా మీరు మాపై కురిపించిన ప్రేమాభిమానాలను మర్చిపోయి మీకు ద్రోహం తలపెట్టేంతటి నీచులం కాదంటీ. మమ్మల్ని నమ్మండి. వద్దు బాబు వద్దు, నాకు నమ్మకం మీదే నమ్మకం పోయింది. అమ్మో పోలీసులు రండి, వీళ్ళే నా కూతురు ఎదుకు వచ్చారు. పట్టుకోండి పట్టుకోండి. పాయింట్ మాత్రమే నువ్వు చెప్పు. పట్టుకోమనే డైలాగ్ నీది కాదు, నాది. పట్టుకోండి. ఓయ్! రథవల్లారా, నా వల్లే మీ డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. చిచి, మీ వల్లే నా డిపార్ట్మెంట్ కి చెడ్డ పేరు వస్తుంది. కళ్ళు బాగా పైకెత్తండి, పోయి పట్టుకోండి. సార్, నేను అమ్మాయిని ఎత్తుకురాలేదు సార్. ఆ అమ్మాయి ఇష్ట ప్రకారమే. Shut up! ఈ డైలాగులేమి నా దగ్గర చెప్పొద్దు. కోర్టులో ఒక ఆయన నల్లగుడ్డలేసుకుని కూర్చునుంటాడు. పాపం ఆయన ఏం చెప్పినా వింటాడు. ఆయనతో చెప్పుకో. మా బాగా చెప్పారు సార్. మీకు ఏ మాత్రం అవకాశం ఉన్నా వీళ్ళందరికీ ఉరిసి చేయించి పారేయండి. భారతదేశం బాగుపడుతుంది. ఇన్స్పెక్టర్ గారు, ముందు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి. వీళ్ళు నన్ను మా అమ్మని చంపడానికి వచ్చిన హంతకులు. ఆ అమ్మాయి మాటలేవి నమ్మకం సార్. ఈ మధ్యన పాపం మెంటల్ గా అప్సెట్ అయ్యి. Shut up! ఈ డైలాగ్ కూడా కోర్టులోనే చెప్పు. పద! చెప్పండి, మీలో దొంగలు ఎంతమంది, బందిపోట్లు ఎంతమంది? బందిపోట్లు వెన్నుపోట్లు లాంటివి మాకేం తెలియదు సార్. అసలు ఆ అమ్మాయి Shut up! నీది కిడ్నాప్ కేసు. నీ సంగతి తర్వాత తెలుస్తాను. నువ్వు చెప్పు. జస్టిస్ జగన్నాథ్ ఎందుకు మద్దతు చేశావు? నేనా? పొద్దున్నే మందు కొట్టొచ్చావు నీ యాంకమ్మ. ఆ బెల్ట్ సరిగ్గా పెట్టుకో. ఏదో దొంగ కోళ్లు పట్టేవాడు చేశాను, ఓకే. అంతేగాని మద్దతు చేశాడు రేపు చూస్తారా? చెప్పు, నువ్వు చెప్పరా. నువ్వు అది వాడు మద్దతు చేశాడను తల్లి బిడ్డ న్యాయం, అందం చందం ఎవరైనా యాక్సెప్ట్ చేస్తారు. కరెక్ట్. ఆ గూచిగాడు ఈ గోచిగాడు కలిసారంటే ఇండియానే అమ్మేస్తారు సార్. వెంటనే వీళ్ళిద్దరిని విడివిడిగా అరెస్ట్ చేసి జాయింట్ ఉరి తీసేయండి సార్. ఏమయ్యా సార్, నా సైజు పెద్ద మనిషిని పట్టుకున్నాడు. ఉరిసి చేసేయి, లాకప్ డెత్ చేసే అంటాం. అది ఇంటూ నువ్వు చూస్తూ ఊరుకోవడం. నీ అమ్మ కడుపు మాడ. నిన్ను దోస్తుంటే ఈ ఫేస్ తో అనిపించట్లేదయ్యా. శాబాష్! సమయానికి మంచి పాయింట్ గుర్తు చేశావు. లాకప్ డెత్. 7 ఏళ్లుగా సింగిల్ లాకప్ డెత్ చేయకపోవటం వల్లనే సింగిల్ టీగాళ్లాగా మిగిలిపోయాను. అర్జెంటుగా మీలో ఎవరినైనా చంపేసి పైకి పంపేసి నా రేంజ్ పెంచేసుకుంటాను. ఛాన్స్ ఇచ్చేశాను, చెప్పండి మీలో ఎవరిని చంపాలి? యు 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 చెప్పండి. చెప్పండి చెప్పండి. ఏమిటి నువ్వు చేసేది? మీరా సార్? నమస్తే సార్. లాకప్ డెత్ చేసేసి ప్రమోషన్ కొట్టేద్దాకుంటున్నావా? అదిగా సార్, వీళ్ళు గాడిది గుట్టు. అసలు కనుసు మఫ్టీలో ఉన్న ఈ సెక్యూరిటీ గార్డు ప్యాంటు చొక్కా వేసుకుని ఈ బకాసుడు ముందు వేళ్ళ లోపలికి వస్తాయి. మమ్మల్ని లోపల పెట్టండి సార్. మేము చాలా మంచోళ్ళం. అసలు మేము దేశభక్తులం సార్. సారే ఇన్స్పెక్టర్ గారు, అసలు దొంగలు వీళ్ళిద్దరే. ఆ కుర్రాళ్ళు అమాయకులు. ఇదిగోండి రిపోర్ట్. కొళ్ళాయప్ప గారు, అక్కడ మాకు మాట ఇచ్చారుగా, చెప్పండి. ఎస్ఐ గారు, నేను వాళ్ళ మీద పెట్టిన కిడ్నాప్ కేసు క్యాన్సిల్ చేసుకోండి బాబు. కుదరదు. క్యాన్సిలేషన్ లో పోస్ట్ పోన్మెంట్ లో చచ్చినా కుదరం. గాడిది గుడ్డు. నేను చెప్తున్నాను, వదిలే. సార్, మీరెంత రెగ్యులర్ గా దసరా మామూళ్ళు ఇస్తున్నా లాయరు బెయిలు భోషాణం ఏది లేకుండా వదిలేస్తే ఈ టోపీకున్న 3 సింహాలు ఫీల్ అయిపోతాయి. ఎస్ఐ గారు, మా లాయర్ తో అన్ని విషయాలు మాట్లాడండి. రండి లోపలికి వెళ్దాం. మా తమ్ముడిని మన్నించి మమ్మల్ని అర్థం చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అమ్మా. మేము మీకు ఎంతో రుణపడున్నాం. గాడిద గుడ్డు. ఇంకా డైలాగ్ ఎందుకు? అంత యాక్షనే. దండలు కొని అన్నపూర్ణమ్మ గారింట్లో పెట్టొచ్చాం. వెళ్ళి వాడక ముందే మార్చుకోండి. ఓ పని అయిపోతుంది. పనంటే గుర్తుకొచ్చింది. శోభనం ఎప్పుడు సార్? పెళ్ళే కాలేదు శోభనం అంటాడేంటండి ఇడ ఇంకమ్మ. నవ్వుకునే మన యౌవనమే ఒక పువ్వులతో ఎన్నిరి తిన్నారా సరిత పనలు తందారా